స్టార్ట్. మహాపరిశుద్ధుడవు మహోన్నతుడు పరలోకమందన మా తండ్రి, రాత్రి కాల్సిన ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే భారతదేశ బలవంతుడి నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తున్న వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే ప్రతి రాష్ట్ర, జిల్లా, పట్టణ, మండల, గ్రామ బలవంతుడి, ప్రాంత బలవంతుడి నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తున్న వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే చేతబడి, చెల్లంగి, మాంత్రిక, మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తున్న వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థనకి వ్యతిరేకంగా నిలబడి చేసే పగలు కొడుతున్నా రగ్గొడుతున్నాను వేస్తున్నాము. మంత్రి విద్య ఆత్మలు ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే అంత్యక్రీస్తుని విధాన శక్తి బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తున్న వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే బలహీనపరచు బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తున్న వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే నేరపం చేసే బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తున్న వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే బలహీనపరచు బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తున్న వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే నేరపం చేసే బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తున్న వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థనకి వ్యతిరేకంగా నిలబడి చేసే ప్రతి మానవ శక్తి బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తున్న వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థనకి వ్యతిరేకంగా నిలబడి చేసే ప్రతి గర్భ శిరస్సు రమ 10-20 ప్రకారం నజరుడైన యేసుక్రీస్తు చెదకు దొరుకుతున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థనకి వ్యతిరేకంగా నిలబడి చేసే ప్రతిపిత మనిషి ఇక్కడ అంధకార దురాత్మ మాయమ అధిపతికి నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తున్న వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. కుటుంబాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తున్న వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ. భార్య భర్తల జీవితాల వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తున్న వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నారు. యవనస్తుల జీవితాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తున్న వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నారు. నేరపం చేసే బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తున్న వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నారు. చిన్న బిడ్డల జీవితాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తున్న వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నారు. పిల్లలు వారి చదువులు భవిష్యత్తుకి వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తున్నారు వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. రికల మస్సత రో రెగెలెబె జగెదె రెగెలెబె జగెదె రెగెలెబె రబద రుగుల బరబ రబబబబద రుగుల మమంద రగలబద రుగుల బరుబరుగు రగలబ జగెదె రెగెల. కుటుంబాలను విచ్ఛిన్నం చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నారు. సేవకులు వారి యొక్క పిల్లల జీవితాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నారు. విశ్వాసుల వారి బిడ్డల జీవితాలు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తున్న వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఓ రబాల శాందర హల్బోదురు గురుబు రిఖలబర. ప్రతి ఒక్కరికి కష్టాజీతాలకి, భూఫలాలు, పశుఫలాలకు, ఉద్యోగాలకి, వ్యాపారాలకి వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తున్న వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. వివాహాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తున్న వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. రికల బరబు. గర్భఫలాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తున్నాం వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. రబబబల మందర గలబబబద రుగులబు రెగెలెబె సెగెదె రెగెలెబె రెబెలెబె రెషెగెదె రెగెలెబె రికల మందర గలబద రిగెల మందర గలబరబరబు రహల్ బదరుగురబబ సేతే కెరెబెలెబె రెగెలెబె రుకల. ప్రయాణ మార్గాలకు రాకపోకలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తున్నాం వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. సంఘ అభివృద్ధికి వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తున్నాం వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. రక్షణార్థమైన మారు మనసుకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తున్నాం వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. రికల మందర సదద రగల బదరుగుల బరబు రకరబరబరబలద్రుగ్రుబ్లాంద్రేగిరిబ్లాద్రుగురబరబు. ప్రతి ఒక్కరి ప్రాణాత్మది ఆలోచన తలంపులు ఉద్దేశాలకు వ్యతిరేకంగా నిలబడి మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తున్న వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. రోడోలొగదు రొగొలబదు రొగొలబబదు రొగొలబబబు రగలబబబద రబబబద రగలబబబబబ సబబబబబ ఉరందరగలబరబరబు. అపోస్తల పిలుపుకు, ప్రవక్త పిలుపుకు, బోధక పిలుపుకు, గాబ్రియేలు పిలుపుకు, స్వార్థ పిలుపుకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తున్న వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్.
దేవుని యొక్క పిలుపుకు, తలాంతులకు, సామర్థ్యాలకు, కృపావరాలకు, ఓ అభిషేకాలకు థ్యాంక్ యూ లార్డ్. తలాంతులకు ఓ దేవుడిచ్చిన దర్శనములకు వ్యతిరేకంగా ఏర్పడేసే మంత్రవిద్య బలవంతుని యేసుక్రీస్తును బంధిస్తున్న వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన దేవుని పని నాటకపరిచే సంబలటు చోబి అష్టోబిది అరబిమండి బలవంతునికి నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తున్న వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. రగల మాందర జగద రగులబ రిగల బాబా దర్రిగర బాబా దర్ర బాబా దర్ర బాబా అదురుగుల మాందర గలబర బరిషికి దిరిగల బరబ రికల మస్తద దరగల భాషక దరగల బరబు రికెలెబే జగదరిగెలెబే రిగద దరగల భాషాందరగల బరబరబు రగల బరబర దరిగిర బరబు. దేవుని యొక్క ఆలోచన తలంపులు ఉద్దేశాలు చిత్తాలకు వ్యతిరేకంగా సంఘాలు బలి వ్యతిరేకంగా ఏర్పడే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. లోహల్ మౌందరు గులబల బల మౌందరు గులబల బల మౌందరు గులబరబు రగల బదరిగర బదరగల దీర్ఘకాల వ్యాధులు, రోగాల, అనారోగ్యం చేత బలహీనపరిచే మంత్రి విద్య బలవంతుడిని నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. భయంకరమైన తలనొప్పులు కలిగించే మంత్రి విద్య చేతబడి చెల్లంగి మాంత్రి శక్తి బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. పురాండలగదర హులబర బరదరుగర బలబదరిగిర బలబదరుగుర బరబరుగు అదదదర బబదరి బబదరి బబదరిగర బబదరుగుల బరబు శకర్ర బల 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 బరిషిగదరగర ఇతరులేక స్వాస్థ్యములకు వ్యతిరేకంగా ఏర్పడే స్వతంత్రించుకొని నాటకపరిచే మంత్రి విద్య బలవంతుని నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఓరా బాబా హల్బా దరుగుల బరబర దరుగుర ఆత్మీయత ప్రాథమిక మనసు ఏకృతం ఏకాత్మత ప్రతి ఒక్క చేతి నాటకపరిచే మంత్రి విద్య బలవంతుని నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నా. ఆత్మీయ మెలకు లేకుండా నిద్రమతి కలిగించే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నా. ఈ యొక్క విడుదల ఆరాధన అభిషేకములకు వ్యతిరేకంగా ఏర్పడే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తున్న వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఓ ఈ యొక్క ఆత్మీయత ప్రార్థనకు విరోధంగా రూపబడిన శపథాలు బదిలీ కొట్టి వేస్తున్నాం. దుష్టుని యొక్క అగ్నిబాణాలన్నింటినీ నజరుడైన యేసుక్రీస్తు నామమున చలార్చి వేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. మా ప్రాణాత్మ దేహాల ఆలోచన తలంపులు ఉద్దేశాలకు వ్యతిరేకంగా ఏర్పడే మంత్రి విద్య బలవంతుడిని నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. మా ప్రాణాత్మ దేహాల ఆలోచన తలంపులు ఉద్దేశాలు, కుటుంబాల, బిడ్డల, సంఘాల, సమూహాలు మిరిచి జీవుల చుట్టూ యేసుక్రీస్తు రక్తం గొర్రెల రక్తం చేత కలవరిసిన రక్తం చేత జయించిన రక్తం చేత కంచె వేసిన జగరియా 2:5 ప్రకారం అగ్నికంచిన ప్రాకారంగా విడుదల చేసిన పరలోక సైన్య సమూహాన్ని నీ కావల దూతలు నజరుడైన యేసుక్రీస్తు నామమున విడుదల చేస్తున్నాం. రుగల బాబాద రుగల బాబా బాబాద రుగల మాంద రగల బద రుగులబు రగల బరబ ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి విరిచిన వాడిని చుక్కులపరుచుకొని ఇక్కడ నాటకపరిచే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. రహల్ బదరగల మాందరగల బర సదదరగలబు ఆరోగ్యాల మీద దాడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. దేవుడిచ్చిన శ్వాసమును స్వతంత్రించుకొని నాటకపరిచే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ప్రజలను కట్టిన సంఖ్యలు ప్రతి అపవాది సంఖ్యలు వేస్తున్నామో తెంచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. నహుము 1:13 ప్రకారం ఆ కట్లని తెంచి వేస్తున్నా. ఆకాశమన్న ఉన్న బలవంతుడికి భూమన్న దురాత్మ సమాహారికి ఆదేశాల సంకేతాల బంధాల సంఖ్యలు యేసుక్రీస్తు నామములో యేసుక్రీస్తు రక్తాన్ని తెంచి వేసిన రుబాబాబాద రుగల మాందర హల్బదు రుగల బరబు రేకే రిబే లేబే జగే దెరే గెలే బెరే జగే దెరే గెలే బెరే జగే దెరే గెలే బెరే జగే దెరే రుక్ రా బ్లా బ్రా బ్రా బ్లా బ్రా ఇతర శాప దోషాలు పరితరాల దోషాలు ఎక్కడ ఏర్పడి చెప్పిన నజరుడైన యేసుక్రీస్తు నామములో నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. దేవుని పరిశుద్ధాత్మ దేవుని వాక్య ప్రత్యక్షతను వ్యతిరేకంగా ఏర్పడే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తున్న వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించబడి కూడా వెనకాల విగ్రహించుకుని మనసు చూడగల నాటకపరిచే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తున్న వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిని, మహిమను, ప్రసన్నతను, వెలుగును నజరుడైన యేసుక్రీస్తు నామమున విడుదల చేస్తున్నాం. మీరే ఆదినంత వరకు అధ్యక్షత వహించి నడిపించమని సహాయం చేయండి. నజరుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అన్య భాషలు మాట్లాడుతూ ఆత్మీయత ప్రార్థన షాటకర బాబా బాబా దరోగోలా బాబా 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 బాబు రకల బాబా బాబా దరగల మాందరగల బరబు రికర బాబా బాబా దరగల బాబా బాబా దరోగోలా బాబా బాబు షకర బల మాందరగల బరబల బరబరబు రగల బాబా 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 రబా బాబా బాబా బాబు రద ఓ లాండర కతర హోల్ బరబర సగే దెరే గెలే బెరే
rakra bla bra bla bra 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 dara bra 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 rakala bra 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 riba ba 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 riba ba 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 riba ba 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 ulmandara gala bra bra barishige derigala ba rigala bra bra mandara gala bra bra barishigiri bra 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 లేచి బేతేలుకు పో అదేగా తండ్రి ఇల్లు మెలులు చేసిన మంచివాడేసునికి స్తుతి గీతం పాడేదా స్తుతి బలిపీఠం కట్టేదా మెలులు చేసిన మంచివాడేసునికి స్తుతి గీతం పాడేదా స్తుతి బలిపీఠం కట్టేదా స్తుతి బలిపీఠం కట్టేదా లేచి బెతెలుకు పో అదేగా తండ్రి ఇల్లు మెలులు చేసిన మంచివాడేసునికి స్తుతి గీతం పాడేదా స్తుతి బలిపీఠం కట్టేదా స్తుతి బలిపీఠం కట్టేదా ఆపత్కాలమందు బదులిచ్చావు అందున స్తోత్రించేదా ఆపత్కాలమందు బదులిచ్చావు అందున స్తోత్రించేదా నడిచే మార్గమంతా తోడుగా వచ్చావు అందున స్తోత్రించేదా నడిచే మార్గమంతా తోడుగా వచ్చావు అందున స్తోత్రించేదా అబ్బా తండ్రి స్తోత్రం స్తోత్రం అబ్బా తండ్రి స్తోత్రం స్తోత్రం లేచి బెతెలుకు పో అదేగా తండ్రి ఇల్లు మెలులు చేసిన మంచివాడేసునికి స్తుతి గీతం పాడేదా స్తుతి బలిపీఠం కట్టేదా వెళ్ళే చోటులెల్లా తోడుగా నుండి కాపాడుతానంటివే వెళ్ళే చోటులెల్లా తోడుగా నుండి కాపాడుతానంటివే చెప్పినది చేసి ముగించు వరకు చై విడువనంటివే చెప్పినది చేసి ముగించు వరకు చై విడువనంటివే అబ్బా తండ్రి స్తోత్రం స్తోత్రం అబ్బా తండ్రి స్తోత్రం స్తోత్రం లేచి బెతెలుకు పో అదేగా తండ్రి ఇల్లు మెలులు చేసిన మంచివాడేసునికి స్తుతి గీతం పాడేదా స్తుతి బలిపీఠం కట్టేదా మెలులు చేసిన మంచివాడేసునికి స్తుతి గీతం పాడేదా స్తుతి బలిపీఠం కట్టేదా స్తుతి బలిపీఠం కట్టేదా పుట్టిన దినము నుండి నేటి వరకు కాచిన కాపరి పుట్టిన దినము నుండి నేటి వరకు కాచిన కాపరి అబ్రహాము ఇస్సాకు నమస్కరించిన నా యొక్క దైవమా అబ్రహాము ఇస్సాకు నమస్కరించిన నా యొక్క దైవమా అబ్బా తండ్రి స్తోత్రం స్తోత్రం అబ్బా తండ్రి స్తోత్రం స్తోత్రం లేచి బెతెలుకు పో అదేగా తండ్రి ఇల్లు మెలులు చేసిన మంచివాడేసునికి స్తుతి గీతం పాడేదా స్తుతి బలిపీఠం కట్టేదా స్తుతి బలిపీఠం కట్టేదా కీడుల
విడిపించి నన్ను రక్షించితివే. కీడులన్నిటి నుండి విడిపించి నన్ను రక్షించితివే. జీవిత కాలమంతా కాపరిగా ఉండి నడిపించావయ్యా. జీవిత కాలమంతా కాపరిగా ఉండి నడిపించావయ్యా. అబ్బా తండ్రి స్తోత్రం స్తోత్రం. అబ్బా తండ్రి స్తోత్రం స్తోత్రం. లేచి బెతెల్లెదా అదేగా తండ్రి మేలులు చేసిన మంచివాడేసునికి స్తుతి గీతం పాడేదా. స్తుతి బలిపీఠం కట్టేదా. స్తుతి బలిపీఠం కట్టేదా. ఆపత్కాలమందు వదులిచావు అందున స్తోత్రించెదా. ఆపత్కాలమందు వదులిచావు అందున స్తోత్రించెదా. నడిచే మార్గమంతా తోడుగా వచ్చావు అందున స్తోత్రించెదా. నడిచే మార్గమంతా తోడుగా వచ్చావు అందున స్తోత్రించెదా. అబ్బా తండ్రి స్తోత్రం స్తోత్రం. అబ్బా తండ్రి స్తోత్రం స్తోత్రం. లేచి బెతెలుకు పో అదేగా తండ్రి మేలులు చేసిన మంచివాడేసునికి స్తుతి గీతం పాడేదా. స్తుతి బలిపీఠం కట్టేదా. స్తుతి బలిపీఠం కట్టేదా. వెళ్ళే చోటులెలా తోడుగా నుండి కాపాడుతానంటివే. వెళ్ళే చోటులెలా తోడుగా నుండి కాపాడుతానంటివే. చెప్పినది చేసి ముగించు వరకు చేయి విడువనంటివే. చెప్పినది చేసి ముగించు వరకు చేయి విడువనంటివే. అబ్బా తండ్రి స్తోత్రం స్తోత్రం. అబ్బా తండ్రి స్తోత్రం స్తోత్రం. లేచి బెతెలుకు పో అదేగా తండ్రి ఇల్లు. మేలులు చేసిన మంచివాడేసునికి స్తుతి గీతం పాడేదా. స్తుతి బలిపీఠం కట్టేదా. స్తుతి బలిపీఠం కట్టేదా. పుట్టిన దినము నుండి నేటి వరకు కాచిన కాపరి. పుట్టిన దినము నుండి నేటి వరకు కాచిన కాపరి. అబ్రహాము ఇస్సాకు నమస్కరించిన నా యొక్క దైవమా. అబ్రహాము ఇస్సాకు నమస్కరించిన నా యొక్క దైవమా. అబ్బా తండ్రి స్తోత్రం స్తోత్రం. అబ్బా తండ్రి స్తోత్రం స్తోత్రం. లేచి బెతెలుకు పో అదేగా తండ్రి ఇల్లు. మేలులు చేసిన మంచివాడేసునికి స్తుతి గీతం పాడేదా. స్తుతి బలిపీఠం కట్టెదా. స్తుతి బలిపీఠం కట్టెదా. కీడులన్నిటి నుండి విడిపించి నన్ను రక్షించితివే. కీడులన్నిటి నుండి విడిపించి నన్ను
రక్షించితివే జీవిత కాలమంతా కాపరిగా ఉండి నడిపించావయ్యా జీవిత కాలమంతా కాపరిగా ఉండి నడిపించావయ్యా మేలులు చేసిన మంచివాడేసునికి స్తుతి గీతం పాడేదా స్తుతి బలిపీఠం కట్టేదా స్తుతి బలిపీఠం కట్టేదా ఆపత్కాలమందు బదులిచ్చావు అందున స్తోత్రించేదా ఆపత్కాలమందు బదులిచ్చావు అందున స్తోత్రించేదా నడిచే మార్గమంతా తోడుగా వచ్చావు అందున స్తోత్రించేదా నడిచే మార్గమంతా తోడుగా వచ్చావు అందున స్తోత్రించేదా బెతెలుకు పో అదేగా తండ్రి మేలులు చేసిన మంచివాడేసునికి స్తుతి గీతం పాడేదా స్తుతి బలిపీఠం కట్టేదా మేలులు చేసిన మంచివాడేసునికి స్తుతి గీతం పాడేదా స్తుతి బలిపీఠం కట్టేదా స్తుతి బలిపీఠం కట్టేదా వెళ్ళే చోటులెల్లా తోడుగా నుండి కాపాడుతానంటివే వెళ్ళే చోటులెల్లా తోడుగా నుండి కాపాడుతానంటివే చెప్పినది చేసి ముగించు వరకు చెయ్యి విడువనంటివే చెప్పినది చేసి ముగించు వరకు చెయ్యి విడువనంటివే అబ్బా తండ్రి స్తోత్రం స్తోత్రం అబ్బా తండ్రి స్తోత్రం స్తోత్రం వెచ్చి బెతెలుకు పో అదేగా తండ్రిలు మేలులు చేసిన మంచివాడేసునికి స్తుతి గీతం పాడేదా స్తుతి బలిపీఠం కట్టేదా స్తుతి బలిపీఠం కట్టేదా పుట్టిన దినము నుండి నేటి వరకు కాచిన కాపరి పుట్టిన దినము నుండి నేటి వరకు కాచిన కాపరి అబ్రహాము ఇస్సాకు నమస్కరించిన నా యొక్క దైవమా అబ్రహాము ఇస్సాకు నమస్కరించిన నా యొక్క దైవమా బెతెలుకు పో అదేగా తండ్రిలు మేలులు చేసిన మంచివాడేసునికి స్తుతి గీతం పాడేదా స్తుతి బలిపీఠం కట్టేదా స్తుతి బలిపీఠం కట్టేదా కీడులన్నిటి నుంచి విడిపించి నన్ను రక్షించితివే కీడులన్నిటి నుండి విడిపించి నన్ను రక్షించితివే
జీవిత కాలమంతా కాపరిగా ఉండి నడిపించావయ్యా జీవిత కాలమంతా కాపరిగా ఉండి నడిపించావయ్యా అబ్బా తండ్రి స్తోత్రం స్తోత్రం అబ్బా తండ్రి స్తోత్రం స్తోత్రం లేచి బెతెలుకు పో అదేగా తండ్రి మెరులు చేసిన మంచివాడేసునికి స్తుతి గీతం పాడేదా స్తుతి బలిపీఠం కట్టేదా స్తుతి బలిపీఠం కట్టేదా ఆపత్కాలమందు బదులిచావు అందున స్తోత్రించేదా ఆపత్కాలమందు బదులిచావు అందున స్తోత్రించేదా నడిచే మార్గమంతా తోడుగా వచ్చావు అందున స్తోత్రించేదా నడిచే మార్గమంతా తోడుగా వచ్చావు అందున స్తోత్రించేదా బెతెలుకు పో అదేగా తండ్రి ఇల్లు మెలులు చేసిన మంచివాడేసునికి స్తుతి గీతం పాడేదా స్తుతి బలిపీఠం కట్టేదా స్తుతి బలిపీఠం కట్టేదా వెళ్ళే చోటులెలా తోడుగా నుండి కాపాడుతానంటివే వెళ్ళే చోటులెలా తోడుగా నుండి కాపాడుతానంటివే చెప్పినది చేసి ముగించు వరకు చేయి విడువనంటివే చెప్పినది చేసి ముగించు వరకు చేయి విడువనంటివే బెతెలుకు పో అదేగా తండ్రి ఇల్లు మెరులు చేసిన మంచివాడేసునికి స్తుతి గీతం పాడేదా స్తుతి బలిపీఠం కట్టేదా స్తుతి బలిపీఠం కట్టేదా పుట్టిన దినము నుండి నేటి వరకు కాచిన కాపరి పుట్టిన దినము నుండి నేటి వరకు కాచిన కాపరి అబ్రహాము ఇస్సాకు నమస్కరించిన నా యొక్క దైవమా అబ్రహాము ఇస్సాకు నమస్కరించిన నా యొక్క దైవమా బెతెలుకు పో అదేగా తండ్రి ఇల్లు మెలులు చేసిన మంచివాడేసునికి స్తుతి గీతం పాడేదా స్తుతి బలిపీఠం కట్టేదా కీడులన్నిటి నుండి విడిపించి నన్ను రక్షించితివే కీడులన్నిటి నుండి విడిపించి నన్ను రక్షించితివే జీవిత కాలమంతా కాపరిగా ఉండి నడిపించావయ్యా జీవిత కాలమంతా కాపరిగా ఉండి నడిపించావయ్యా స్తోత్రం స్తోత్రం
చేసిన మంచివాడేసునికి స్తుతి గీతం పాడేదా స్తుతి బలిపీఠం కట్టేదా మేలులు చేసిన మంచివాడేసునికి స్తుతి గీతం పాడేదా స్తుతి బలిపీఠం కట్టేదా స్తుతి బలిపీఠం కట్టేదా ఆపత్కాలమందు బదులిచావు అందున స్తోత్రించెదా ఆపత్కాలమందు బదులిచావు అందున స్తోత్రించెదా నడిచే మార్గమంతా తోడుగా వచ్చావు అందున స్తోత్రించెదా నడిచే మార్గమంతా తోడుగా వచ్చావు అందున స్తోత్రించెదా అబ్బా తండ్రి స్తోత్రం స్తోత్రం అబ్బా తండ్రి స్తోత్రం స్తోత్రం లేచి బెతెలుకు పో అదేగా తండ్రి ఇల్లు మేలులు చేసిన మంచివాడేసునికి స్తుతి గీతం పాడేదా స్తుతి బలిపీఠం కట్టేదా స్తుతి బలిపీఠం కట్టేదా వెళ్ళే చోటులెలా తోడుగా నుండి కాపాడుతానంటివే వెళ్ళే చోటులెలా తోడుగా నుండి కాపాడుతానంటివే చెప్పినది చేసి ముగించు వరకు చెయ్యి విడువనంటివే చెప్పినది చేసి ముగించు వరకు చెయ్యి విడువనంటివే అబ్బా తండ్రి స్తోత్రం స్తోత్రం అబ్బా తండ్రి స్తోత్రం స్తోత్రం లేచి బెతెలుకు పో అదేగా తండ్రి ఇల్లు మేలులు చేసిన మంచివాడేసునికి స్తుతి గీతం పాడేదా స్తుతి బలిపీఠం కట్టేదా స్తుతి బలిపీఠం కట్టేదా పుట్టిన దినము నుండి నేటి వరకు కాచిన కాపరి పుట్టిన దినము నుండి నేటి వరకు కాచిన కాపరి అబ్రహాము ఇస్సాకు నమస్కరించిన నా యొక్క దైవమా అబ్రహాము ఇస్సాకు నమస్కరించిన నా యొక్క దైవమా అబ్బా తండ్రి స్తోత్రం స్తోత్రం అబ్బా తండ్రి స్తోత్రం స్తోత్రం లేచి బెతెలుకు పో అదేగా తండ్రి ఇల్లు మేలులు చేసిన మంచివాడేసునికి స్తుతి గీతం పాడేదా స్తుతి బలిపీఠం కట్టేదా మేలులు చేసిన మంచివాడేసునికి స్తుతి గీతం పాడేదా స్తుతి బలిపీఠం కట్టేదా కీడులన్నిటి నుండి విడిపించి నన్ను రక్షించితివే ఆమేన్ కీడులన్నిటి నుండి విడిపించి నన్ను రక్షించితివే జీవితకాలమంతా కపరిగా ఉండి నడిపించావయ్యా జీవితకాలమంతా కపరిగా ఉండి నడిపించావయ్యా అబ్బా తండ్రి స్తోత్రం స్తోత్రం అబ్బా తండ్రి స్తోత్రం స్తోత్రం లేచి బెతెలెదా అదేగా తండ్రి ఇల్లు మేలులు చేసిన మంచివాడే
యేసునికి స్తుతి గీతం పాడేదా స్తుతి బలిపీఠం కట్టేదా మేలులు చేసిన మంచివాడేసునికి స్తుతి గీతం పాడేదా స్తుతి బలిపీఠం కట్టేదా స్తుతి బలిపీఠం కట్టేదా. మహాపరిశుద్ధుడు మహోన్నతుడు పరలోకమందున మా తండ్రి, ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ ఆత్మీయత ప్రార్థన శక్తి గల నీ వాక్కు ద్వారా మా ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించమని, వినగల చెవి, గ్రహించగల మనసు, చూడగల కనులు మాకు దయచేయమని, వాక్యానికి విరోధంగా రూపింపబడే అది వరదలకుండా యేసు నామములో కొట్టివేస్తున్నాం తండ్రి. నీ శిలువ చాటున మరుగు చేసుకుని మాట్లాడమని సహాయం చేయమని, నీ లోతైన గొడవన గొప్ప మర్మములతో కూడిన సంగతులు మాకు బయలుపరిచి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్న మాటను మనం చూసినట్లయితే, మంత్ర విద్య ఆత్మలు ఏ విధంగా ఒక వ్యక్తి జీవితంలో, మనిషి జీవితంలో వలలు వేసి ఆ వలలో చిక్కి వారి జీవితాన్ని నాశనం అయిపోయేలా చేస్తాయి. ఈ మంత్ర విద్య ఆత్మలు వేసే వలలన్నిటినీ రాత్రి కాల సమయంలో, అది కుటుంబాల్లో కావచ్చు, సంఘాల్లో కావచ్చు, సేవకుల్లో కావచ్చు, విశ్వాసుల్లో కావచ్చు, ఆత్మీయంగా, ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా ఏ రూపంలోనైనా సరే ఈ మంత్ర విద్యాత్మ ద్వారా వలలు వేసే ఆ బలవంతుడి క్రియలు నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా ఈరోజు నాశనం చేయబడతాయి. హల్లెలూయా. ఈరోజు వాటి గురించిన విషయాలని పూర్తిగా నిస్సత్వం చేయబడుతున్నాయి. యేసుక్రీస్తు నామములో పూర్తిగా అవి లయపరచబడుతున్నాయి. ఈరోజు దేవుడు అలాంటి గొప్ప కార్యాన్ని మన జీవితంలో జరిగించి ఆయన ఘనమైన నామానికి మహిమ తెచ్చుకుంటున్నాడు. ఈరోజు గొప్ప విడుదలను మనం చూడబోతున్నాం. నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తిగా వాక్యము ద్వారా. హల్లెలూయా. మనుషునికి వలవేసే మంత్ర విద్యాత్మల గురించి కీర్తనలో 57వ కీర్తన 6వ వచనంలో చదువుదాం. 57వ కీర్తనలో 6వ వచనం. నా అడుగులు చిక్కించుకొనుటకై వారు వలయొడ్డిరి. నా ప్రాణం కృంగియున్నది. నా ఎదుట గుంట త్రవ్వి దానిలో తామే పడిరి. హల్లెలూయా. దేవుడు చెబుతున్నాడు ఈ మంత్ర విద్య ఆత్మల క్రియలు మనం చూసినట్లయితే ఈ వచనంలో, హల్లెలూయా, 6వ వచనంలో ఇక్కడ మాట్లాడుతున్న మాటని దావీదు ఏ విధంగా అయితే, హల్లెలూయా, మరి దూరమైన సింధూర వృక్షం మీద ఉన్న గుర్తు మనం చూడ గువ్వ ఫిలిస్తీ వాళ్ళు దావీదును గాతులో పట్టుకున్నాక అప్పుడు రాసిన కీర్తన మనం చూడొచ్చు. హల్లెలూయా. ఆ తర్వాత మనం చూడొచ్చు అతడు సౌలు దగ్గర నుంచి దావీదు గుహకు పారిపోయాక అతడు రాసిన కీర్తన 57వ కీర్తన 6వ వచనం. ఆమె చెప్తాం. హల్లెలూయా. ఏమని మాట్లాడుతున్నాడంటే ఇక్కడ మనం చూసినట్లయితే తన ప్రాణం తీయడానికి ఎంతమంది శత్రువులు ఫిలిస్తీన్ రూపంలో, దావీదు ప్రాణానికి బలవేసిన వాళ్ళు ఫిలిస్తీన్ రూపంలో, సౌలు రూపంలో అడుగడుగున తన జీవితంలో వెంటాడుతూనే ఉన్నారు. హల్లెలూయా. ఈ రోజు ఈ మంత్ర విద్య ఆత్మలు అనేక మంది దేవుని ప్రజల జీవితాలను తీయడానికి, నాశనానికి నడిపించడానికి అనేక రకాల వలలు వేస్తున్నాయి ఫిలిస్తీ ఆత్మల ద్వారా, సౌలు లాంటి ఆత్మల ద్వారా. హల్లెలూయా. దావీదు జీవితంలో అయితే సౌలు ఏ విధంగా దాడి చేస్తున్నాడో ఇక్కడ మనకు అర్థమవుతుంది. తను అంటున్నాడు, నా ప్రాణం తీయడానికి వారు నా ప్రాణాన్ని చిక్కించుకోవడానికి, నా ప్రాణాన్ని నాశనం చేయడానికి, నా పాదాన్ని చిక్కించుకోవడానికి వారు వల వేశారు, నా ప్రాణం కృంగిపోయింది అంటున్నాడు. అవును, దావీదు జీవితంలో మనం చూసినట్లయితే ఈ మంత్ర విద్య ఆత్మ సౌలు రూపంలో అతని తరుణాన్ని మనం చూడొచ్చు. సౌలు రూపంలో వల వేసినటువంటి జీవితాన్ని, వల వేసిన పన్నాగాన్ని మనం చూడొచ్చు. ఫిలిస్తీన్లు లాంటి శత్రువుల రూపంలో సౌలు జీవితంలో వల వేసినటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ఈరోజు అపవాది కూడా మన జీవితాన్ని ముందుకు వెళ్ళనివ్వకుండా మన ఆత్మీయ జీవితాన్ని నాశనం చేయడానికి అనేక రకాల వలలు వేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ రాత్రి కాల సేవలో దేవుడు మాట్లాడుతున్నాడు. దావీదు జీవితంలో ఏ విధమైనటువంటి వలలు మంత్ర విద్య ఆత్మల ద్వారా వేయబడ్డాయో ఇంకా మన వాక్య లేఖన భాగాల్లో చూసినట్లయితే కీర్తనల గ్రంథంలోనే 7వ కీర్తన 14 నుంచి 16 వచనాలు చదువుదాం. కీర్తనలు 7:14 నుంచి 16 వచనం. పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుతున్నాడు. చేటును గర్భము ధరించిన వాడే వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు. తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయాను. వాడు తలించిన వచ్చును. వాడు యోచించిన పడును. హల్లెలూయా. ఈ వచనాల్లో మనం చూసినట్లయితే మంత్ర విద్య ఆత్మలు ఏ విధంగా తన జీవితం మీద దాడి చేసి ఉన్నాయో దావీదు మాట్లాడుతున్నాడు. మంత్ర విద్య ఆత్మలు వలలు ఎందుకు వేస్తాయంటే పాపాన్ని కనడానికి వేస్తాయి ఆ వ్యక్తి జీవితంలో.
అలాగే వాళ్ళు ఏ విధంగా నాశనం అయిపోవడానికి అనేక రకాల అబద్ధాలనే వలలు వేస్తాయి. అలాగే ఈ మంత్ర విద్యాత్మలు గుంటలు తవ్వుతాయి దేవుని ప్రజలు పడిపోవడానికి. ఆర్థిక సంబంధమైన గుంటలు, రోగాలతో కూడిన గుంటలు, అనేక రకాల వివాదాలతో కూడిన గుంటలు, అనేక రకాల అసమాధానాల గుంటలు తవ్వుతూ ఉంటాడు ఈ మంత్ర విద్యాత్మల ద్వారా ఏలుబడి చేసే శక్తి. అలాగే ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నాడు, ఎవరెవరి జీవితాన్ని వాడు వలలో వేసుకోవాలని, కుటుంబాలని నాశనం చేయాలని గుంటలు తవ్వుతున్నాడు ఈ మంత్ర విద్యాత్మల రూపంలో వలలు వేస్తూ. నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యము ద్వారా వాడు తవ్విన గుంటలో వాడు పడే టైం ఇది. హల్లెలూయా. వాడు తీసుకున్న గుంటలో వాడు పడిపోయే టైం ఇది అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. వాడు తలంచిన చేటు, మంత్ర విద్యాత్మలు దేవుని ప్రజల మీదకి చేటును ఏవైతే తలంచాయో అది వాడి నడినెత్తి మీదకే వచ్చును గాక. హల్లెలూయా. ఏది దోచుకోవాలని వల వేస్తున్నాడో, బలాత్కారం చేయాలని వల వేసి ఉన్నాడో వాని నడినెత్తి మీదకి రాత్రి నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యము ద్వారా వాని నడినెత్తి మీదకే వచ్చింది. ఈరోజు చాలా మంది దేవుని ప్రజల జీవితాల్లో అనేక మంది ఇలాంటి మంత్ర విద్యాత్మల చేత ఆవరించబడి అనేక రకాల గుంటలు తవ్వుతున్నారు. దేవుని ప్రజల్ని చిక్కించుకోవడానికి అనేక రకాల గుంటలు త్రవ్వుతున్నారు. అనేక రకాల బలాత్కారంతో దోచుకోవాలన్న గుంటలు త్రవ్వుతున్నారు. ఈ రాత్రి కాలసిన పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, ఈ ఆత్మీయ యుద్ధ ప్రార్థనలు ఎవరైతే మనల్ని చిక్కించుకోవడానికి, మనల్ని పట్టుకోవడానికి, మనల్ని దోచుకోవడానికి, మనల్ని బలాత్కరించడానికి ఈ మంత్ర విద్యాత్మల రూపంలో ఏ గుంటలతో వలలు మన మీద వేస్తున్నా, ఏ గుంటలు త్రవ్వి ఏ చేటు తీసుకురావాలని మన మీదకు వలలు వేస్తున్నా, ఈ రాత్రి కాల సమయంలో ఆ తీసినటువంటి గుంటలు వారే పడేలాగా పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్నాడు. వారు తీసుకున్న గోతుల్లో వారే పడేలాగా నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యము ద్వారా వారు తీసుకున్న గుంటలో వారే యేసు నామములో పడుదురుగాక. వారు యోచించిన చేటు వారి మీదకే నజరుడైన యేసుక్రీస్తు నామములో వచ్చునుగాక. అవును, శత్రు క్రియలు రాత్రి పూర్తిగా నాశనం చేయబడి వాడి వలలన్నీ తెగిపోతున్నాయి యేసు నామములో. వాని వలలన్నీ తెగిపోతున్నాయి నజరుడైన యేసుక్రీస్తు నామములో. ఇక్కడ దావీదు జీవితంలో కూడా మనం చూడొచ్చు, వాని మీ నెత్తి మీదకే శత్రువు ఏ వలలు వేసి దావీదు జీవితాన్ని నాశనం చేయాలనుకున్నాడో వాని నెత్తి మీదకి ఆ చేటు వచ్చేలాగా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. ఒక వ్యక్తి ఎలాంటి విత్తనాలు చల్లితే ఆ పంటనే కోసేలాగా దేవుడు ఏర్పాటు చేశాడు. కీడు అనే విత్తనాలు ఎవరైతే చల్లుతారో అదే కీడు వారి కోసేలాగా పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్నాడు. అవినీతి, అక్రమం, అన్యాయం అనేటువంటి విత్తనాలు ఎవరైతే చల్లుతారో అదే పంట తిరిగి వాళ్ళు కోసేలాగా దేవుడు ఏర్పాటు చేశాడు. మంచి ఆ నీతి అనే విత్తనాలు ఎవరైతే నాడతారో అది మరలా మనం అదే కోస్తాం, ఆ పంట కోస్తాం. ఈ రాత్రి దేవుడు చెబుతున్నాడు, ఈ శత్రు వలలు ఎవరి పనుల ప్రతిఫలం వారి నడినెత్తి మీదకి వస్తుంది. మనం మంచి పనులు చేస్తే అదే మన నెత్తి మీదకి వస్తుంది, కీడు చేస్తే అదే కీడు వస్తుంది. హల్లెలూయా. మంత్ర విద్యాత్మలు ఈ విధంగా దేవుని ప్రజలు చిక్కించుకోవడానికి వేసే వలలు, ఏ వలలైతే శత్రువు వేస్తున్నాడో అదే వలలో వాడు చిక్కుకునేలాగా ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్తాం. ఈ జీవిత కాలంలో ఇది ఒకవేళ నెరవేరకపోయినా తర్వాత ఇది జరిగి తీరుతుందని దావీదు చెబుతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్తాం. దాన్ని చిక్కించుకోవడానికి సౌలు ఆ విధంగా తరిమాడు. ఎన్నో పన్నాగాలు. కూతురు మేరాబునిచ్చి పెళ్లి చేస్తానన్న ఒక వల, తర్వాత మికాల్నిచ్చి పెళ్లి చేసి ఒక వార, ఆ తర్వాత రకరకాల ఫిలిస్తీన్ల ముంజోలు తీసుకొస్తే ఎన్ని రకాల వలలు వేసాడో దావీదుని చంపడానికి సౌలు అనేక రకాల వలలు వేశాడు. ఎందుకంటే దావీదుకి రాబోతున్నటువంటి దేవుని ఆ అత్యున్నత ఆ యొక్క యెరూషలేము చక్రవర్తి ఆ పోస్ట్, ఆ పదవి, అత్యున్నత స్థానం దావీదుకి దక్కకూడదు. ఈ రోజు దేవుడు మన కొరకు ఎన్నో అత్యున్నతమైనటువంటి స్థానాలు, అత్యున్నతమైనటువంటి పరిస్థితులు మన ముందు ఉంచున్నాడు. శత్రువుకి తెలుసు మనకి ఏ స్థానాన్ని దేవుడు నిర్ణయించాడు, ఏ స్థాయిని దేవుడు నిర్ణయించాడు. ఆ స్థాయికి వెళ్ళనివ్వకుండా ఈ మంత్ర విద్యాత్మలు వలలు వేసి అనేక రకాలుగా దేవుని ప్రజల జీవితాన్ని ముందుకు వెళ్ళనివ్వకుండా వెనక లాగుతూ ఉన్నాయి. పరిచర్యలో వెనక లాగుతూ ఉన్నాయి, కుటుంబంలో వెనక లాగుతూ ఉన్నాయి, ఆర్థిక పరిస్థితుల్లో వెనక లాగుతూ ఉన్నాయి, ఆత్మీయ జీవితంలో వెనక లాగుతూ ఉన్నాయి, ఆరోగ్యంలో వెనక లాగుతూ ఉన్నాయి, పిల్లల జీవితాల్లో వెనక లాగుతూ ఉన్నాయి. ఈ రాత్రి కాల సమయంలో నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యము ద్వారా ఈ మంత్ర విద్యాత్మలు ఏ వలలు వేసి మన జీవితాలు ముందుకు వెళ్ళలేకుండా ఆటంకపరచాలని చూస్తున్నాయో ఈ రాత్రి నజరుడైన యేసుక్రీస్తు నామములో పూర్తిగా వాని వలలని తెంచివేయబడుతున్నాయి. హల్లెలూయా. దేవుని ప్రజల జీవితాల్లోకి నాశనం తీసుకురావాలని ఏ దుష్టుడు వలలు పన్నినా అవన్నీ వాళ్ళే చిక్కుకుంటారు, ఆ వలలో వాళ్ళే చిక్కుకుంటారు. హల్లెలూయా. ఇది దేవుని వాక్యం సెలవిస్తున్న సత్యం. ఆ వాళ్ళు వేసుకున్న వలలో వారే చిక్కుపడేలాగా దేవుడు చేస్తాడు. ఆమె చెప్దాం. మన కోసం త్రవ్విన గుంటలో వారే పడేలాగా దేవుడు చేస్తాడు. దుర్మార్గులు వారి చూపుల్లోనే పట్టబడతారు.
ఈ మంత్ర విద్య ఆత్మలు ఎవరి జీవితాలు దేవుని ప్రజల్లో వల్ల వేసి పట్టుకోవాలని చూస్తాయో వారు వేసిన వలలో ఈ రాత్రి వారే పడిపోతున్నారు. ఎవరు దేవుని ప్రజలకి విరోధంగా వలలు పన్నుతున్నారు, ఎవరు దేవుని ప్రజలకు విరోధమైన ఆలోచన వలలు పన్నుతున్నారు, విరోధమైన తలంపుల వలలు పన్నుతున్నారు, బలాత్కారంగా దోచుకోవాలని వారి స్వాస్యాలు వలలు పన్నుతున్నారు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం వల్ల ఈ రాత్రి సమూల ధ్వంసం చేయబడతాయి. వాడు వేసిన వలలో వాడే చిక్కుకునేలాగా పరిశుద్ధాత్మ దేవుడు చేసి నడిపిస్తున్నాడు. గడిగా ఆమేన్ చెప్దాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం కూడా చదువుదాం. అక్కడ ఒక మాటని పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేస్తాడు. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 17లో పక్షి చూస్తుండగా వల వేయడం వ్యర్థము. హల్లెలూయా. ఎవరు కూడా పక్షి చూస్తుండగా వల వేయరు. ఎందుకంటే ఆ వల వేస్తున్నారని పక్షికి తెలిసినప్పుడు ఎగిరిపోతాం జరుగుతుంది. అలాగే దుష్టుడు కూడా మనకి తెలియని రీతిలో వలలు వేసి మనల్ని చిక్కించుకోవాలని చూస్తూ ఉంటాడు. బోయవాడు పక్షులను వల పన్ని పట్టుకుంటాడు. ముందుగానే వల సిద్ధపరిచి ఆ పక్షి దానిలో పడేలాగా వల వేస్తూ ఉంటాడు. హల్లెలూయా. అయితే వల పన్నుతూ ఉండగా పక్షులు చూసాయంటే ఎగిరిపోతాయి. హల్లెలూయా. ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ వలలు మన మీదకి వేయాలని దుష్టుడు పన్నాగాలు పన్నుతున్నాడు ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా. ఏ పరిస్థితుల్లో కూడా మన మీద వలలు వేయాలని ఆ ఆలోచనతో, అదుష్ట ఆలోచనలతో ఆ సాతాను అపవాది మంత్ర విద్య ఆత్మల చేత మన మీద దాడి చేయాలని చూస్తున్నాం. ఏ విధమైనటువంటి కుట్రలు పన్నుతూ మన మీద వలలు వేయాలని ఏ వ్యక్తుల ద్వారా దాడి చేయాలని చూస్తున్నాం. ఈ రాత్రి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా ఆ వలలని యేసు నామములో తెంచివేసిన థాంక్యూ లార్డ్. ఈ రాత్రి పూర్తిగా వలలని తెంచివేయబడుతున్నాయి. కీర్తనలు 91 కీర్తన 3వ వచనం మనం చదివినట్లయితే చదువుదాం. 91:3 ఏమని రాయబడిందంటే, వేటగాని ఊరి నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నేను రక్షించి. రాత్రి వేటగాడు, ఏ వేటగాడు? సాతాను దేవుని బిడ్డని వేటాడే వేటగాడు. ఈ రోజు మనల్ని ఏ విషయాల్లో వేటాడాలని, ఏ పరిస్థితుల్లో వేటాడాలని వాడు ఏ పరిస్థితులు కూడా ఏ వ్యక్తుల ద్వారా వేటగాడు ఉరి వేయాలని చూస్తున్నాం. ఈ రాత్రి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా వాడు వేసే ఊరిలో వాడే పడబోతున్నాడు. వాడు వేసుకుంటున్న ఊరిలో వాడే చిక్కుకునేలాగా పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్నాడు. దేవుని ప్రజల జీవితాల్లోకి వలలు రానిబడు దేవుడు. హల్లెలూయా. ఉరి రానిబడు. హల్లెలూయా. ఈరోజు ఎటువంటి ఊరిలు మనలోకి రాకుండా తప్పించబడి నడిపించబడుతున్నాం. హల్లెలూయా. దేవుడు ఏ ఊరిలో మనం చిక్కకుండా తప్పిస్తున్నాడు. ఆయన ఆమేన్ చెప్తాం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం చదువుతాం. వేటగాని చేతి నుండి లేడి తప్పించుకున్నట్లును, ఎరుకు వారి చేతి నుండి పక్షి తప్పించుకున్నట్లు తప్పించుకున్నాం. ఆమేన్ చెప్తాం. వేటగాని చేతి నుండి లేడి ఎలా తప్పించుకుంటుందో, ఎరుకు వారి చేతిలో నుండి పక్షి ఎలా తప్పించుకుంటుందో, వారి వలలకి లేడి చిక్కనట్లు, వారి వలలకి పక్షి చిక్కనట్లు ఈ రోజు మంత్ర విద్య ఆత్మల ద్వారా సాతాను వేస్తున్న ఏ వలలో కూడా మనల్ని, మన బిడ్డల్ని, మన కుటుంబాన్ని, మన సంఘాన్ని, మన పరిస్థితులు ఏవి చిక్కుపడకుండా పరిశుద్ధాత్మ దేవుడు తప్పిస్తున్నాడు ఈ రాత్రి. హల్లెలూయా. అనేక రకాల వలలు మన మీద వేయడానికి వాడు ప్రయత్నం చేస్తున్నాడు. అనేక రకాల పద్ధతుల్లో, అనేక రకమైన వ్యక్తుల ద్వారా. బట్ ఈ రాత్రి కాలశంలో పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, ఏ విధంగా కూడా మన మీద వేటగాడు వేసే ఉరి లేడి ఎలా అయితే తప్పించుకున్నాం, ఆ ఎరుకు వాని వేసే అటువంటి ఆ వలలో ఉరిలో నుండి ఆ పక్షాలు తప్పించుకున్నాం. ఈ రాత్రి దేవుడు అటువంటి పరిస్థితులన్నిటి నుండి మనల్ని తప్పించి నడిపిస్తున్నాడు. ఆ వేసిన వలలో వారే పడేలాగా దేవుడు చేస్తున్నాడు. సామెతల గ్రంథంలో 7వ అధ్యాయంలో 23వ వచనం కూడా చదువుదాం. తనకు ప్రాణహానికరమైనదని ఎరుగక ఉరి యొద్దకు పక్షి త్వరపడినట్లు వాని గుండెను అంబు చీల్చువాడు వాడు దాని వెంట పోయినామే. ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరైతే ఈ యొక్క మంత్ర విద్య ఆత్మల ద్వారా దేవుని ప్రజలకు వలలు వేసి కీడుకు ప్రతికీడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా ఆ వలలని యేసు నామములో నాశనం చేయబడతాయి. ఈ రోజు చాలా మంది వలల్లోని విడిపించబడుతున్నారు. సాతాను వలలోని మనం దుర్మార్గులు చేసే మాయలు వలలు. హల్లెలూయా. మన జీవితంలో దుర్మార్గులు చేసే మాయలే వలలు. హల్లెలూయా. కుతంత్రాల విషయంలో మనం సావధానంగా ఉంటేనే తప్పించుకోగలం. ఈ రోజు మనకి శత్రువు వేస్తున్న మంత్ర విద్యాత్మ ద్వారా వచ్చే వలలు ఏంటంటే దుర్మార్గులు వేసేటటువంటి మాయలు, దుర్మార్గులు వేసేటటువంటి కుతంత్రాలు. ఇవన్నీ ఎరిగిన వారంగా ఉండకూడదు. దేవుని ప్రజలు ఎరిగిన వారంగా నడుచుకోవాలి. ఏ విషయాల్లో దుర్మార్గులు మనల్ని మాయలో పడేయాలని చూస్తున్నారు, ఏ విషయాల్లో దుర్మార్గులు మనల్ని కుతంత్రాల్లో తీసుకెళ్లాలని చూస్తున్నారు, ఈ రోజు ఆ వలలన్నీ కూడా, ఆ మంత్ర విద్యాత్మల ద్వారా వేయబడుతున్న వలలన్నీ కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా సమూల ధ్వంసం చేయబడును గాక. హల్లెలూయా.
ఈరోజు ఏ దుర్మార్గుల చేతిలో మనం మోసపోకుండా, ఏ దుర్మార్గుల కుతంత్రాల్లో వలల్లో మనం పడిపోకుండా ఈ రాత్రి పరిశుద్ధాత్మదేవుడు ప్రతి ఒక్కరిని విడిపిస్తున్నాడు, ప్రతి ఒక్కరిని విడిపిస్తున్నాడు, ప్రతి ఒక్కరిని విడిపిస్తున్నాడు. హల్లెలూయా. ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ విధమైన పరిస్థితుల్లో బోయేవాడు ఏ విధంగా కూడా వల వేసి పట్టుకోలేడు. ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నాడు, సాతానుడు ఈ మంత్రవిద్యాత్మల ద్వారా ఎటువంటి వలలు వేసి కూడా మనం టచ్ చేయలేడు యేసుక్రీస్తు నామములో. అలాగే సామెతల గ్రంథంలోనే 29వ అధ్యాయంలో 5వ వచనం చదువుదాం. 29:5. తన పొరుగువానితో ఇచ్చకములాడువాడు పట్టుకొనుటకు వల వేయవాడు. హల్లెలూయా. ఇచ్చకములాడే వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని ప్రజలు. హల్లెలూయా. వాక్యం సెలవిస్తుంది, వల వేసేవాడు పొరుగువాడితో ఇచ్చకములాడుతూ ఉంటాడు. ఈరోజు చాలా మంది జీవితాల్లో ఇచ్చకములాడే మాటలు ఎక్కడైతే వినబడుతున్నాయో అక్కడ వాళ్ళ ప్రాణాలకు వల వేస్తున్నాడు శత్రువు అని అర్థం చేసుకోవాలి. మనల్ని హెచ్చించినట్లుగా మాట్లాడే మాటలు ఒక వ్యక్తి మరొక వ్యక్తిని పొగుడుతూ ఉన్నాడంటే ఏదో దోషంతో కూడిన ఉద్దేశాన్నే అక్కడ నెరవేర్చుకోవడానికి చూస్తున్నాడు, గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే మన జీవితంలో ఎవరైనా వచ్చి మనల్ని పొగుడుతూ ఉన్నారంటే ఖచ్చితంగా వారిలో పొగుడుతున్న వ్యక్తిలో దురుద్దేశం ఉండి ఆ దురుద్దేశాన్ని మన ద్వారా నెరవేర్చుకోవడానికి ఆ వల పన్నుతున్నాను, గుర్తుపెట్టుకోవాలి. పొరుగు వాళ్ళతో ఇచ్చుకమలాడి వారిని వలలో వేసుకునే వాళ్ళు ఈ రోజు చాలా మంది ఉన్నారు. చాలా మంది సేవకుల జీవితాల్లో, చాలా మంది విశ్వాసుల జీవితాలు, చాలా మంది దేవుని ప్రజల జీవితాల్లో ఈ ఇచ్చకపు మాట్లాడే వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. వారి మాటలకి మనం ఏమాత్రం చెవియకూడదు. మన దగ్గరికి పొగిడే వారు వస్తున్నారంటే చాలా చాలా అలర్ట్గా ఉండాలి స్పిరిట్ లో. హల్లెలూయా. ఎందుకంటే మన దగ్గరికి పొగడతాకు వచ్చిన వాళ్ళల్లో మనం గుర్తించాల్సిన మొదటిది ఏంటంటే ఏదో ఒక దురుద్దేశం వాళ్ళలో ఉంది. ఆ దురుద్దేశాన్ని మన జీవితాల ద్వారా నెరవేర్చుకోవడానికి ఆ వ్యక్తి మనల్ని పొగుడుతున్నాడు, ఆ వల మన మీద వేస్తున్నాడు ఆ ఇచ్చకపు మాటల ద్వారా, గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. ఈరోజు అలాంటి వలలు ఇచ్చకపు మాటలు మాట్లాడి మనల్ని వలల్లో చిక్కుకునేలా చేసి మన మీద దురుద్దేశాల ద్వారా మన మీద వలలు వేస్తున్న బలవంతుని క్రియలని కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా నాశనం చేయబడును గాక. హల్లెలూయా. ఈ రాత్రి సమూల ధ్వంసం చేసి పరిశుద్ధాత్మదేవుడు నడిపిస్తున్నాడు. ఆ శక్తిలో శత్రువుల క్రియలు పూర్తిగా నిస్సత్తు చేయబడుతున్న టైం ఇది, పూర్తిగా నాశనం చేయబడుతున్న టైం ఇది, పూర్తిగా విర్రగొట్టబడుతున్న టైం ఇదే. హల్లెలూయా. అందుకే ఇచ్చకములాడేటటువంటి వ్యక్తులతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. పొగిడే వారి దగ్గర మనం చాలా జాగ్రత్తగా. ఈరోజు చాలా మంది పొగడతలు ఈజీగా పడిపోతూ ఉంటారు. అది అర్థం చేసుకోవాలి. శత్రువు నీకు వల వేస్తున్నాడు, అక్కడ పొగిడి వల వేస్తున్నాడు. ఆమేన్. ఆ పొగడతల ద్వారా వల వేసి పడిపోయేలా చేయడానికి ఒక ఉచ్చు పొగడత. హల్లెలూయా. ఆ పొగడతల్లో మనం పడిపోకుండా ఉండాలి. ఆ వ్యక్తులకి మనం అంత దూరంగా, ఆ మాటలకు అంత దూరంగా, ఆ పరిస్థితులకు అంత దూరంగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. ఇంకా మనం చూడొచ్చు, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు 28 సామెతలు 26:28. ఈ అబద్ధములాడువాడు తాను నలగగొట్టిన వారిని ద్వేషించును, ఇచ్చకపు మాటలాడు వారి నోరు నష్టం కలిగి చేయను. సో ఎప్పటికైనా సరే ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా ఎవరిలో అయితే ఈ ఇచ్చకపు మాటల ద్వారా వలలు వేయబడుతున్నాయో వారికి నష్టం కలిగి తీరుతుంది యేసు నామములో. వారి కష్టం పడాల్సిందే ఆ మాటల ద్వారా. హల్లెలూయా. ఈ రోజు దేవుడు గొప్ప విడుదలను ఈ వలలన్నిటి నుండి, ఈ వలల్లో మనల్ని పడకుండా పరిశుద్ధ ఆత్మ దేవుడు విడిపిస్తున్నాడు. ఈ మాయ చేసే వాళ్ళ వలల్లో మనల్ని చిక్కుకోకుండా దేవుడు చేస్తున్నాడు. హల్లెలూయా. వారి నోరులు, వారి మాటలు ఎలా ఉంటాయంటే ఇచ్చకపు మాటలు మాట్లాడే వాళ్ళ నోరులు కీర్తన 55 కీర్తన 21 వచనాల్లో చదువుదాం. వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగా ఉన్నవి, అయితే వారి హృదయంలో కలహం ఉన్నది. వారి మాటలు చమురు కంటే నునుపైనవి, అయితే అది వరదీసిన కత్తులే. ఆ మాటలు వరదీసిన కత్తులే. మంత్ర విద్యాత్మలు ఎవరిలో అయితే ఇచ్చుకుపోయి మాటలనే వలలు వేసి చిక్కించుకుంటాయో వారిలో ఎలాంటి పరిస్థితి ఉంటుందంటే వెన్నవలే మాట్లాడతారు, కరిగిపోయినట్టు మాట్లాడతారు. బట్ నిజానికి ఆ మంత్ర విద్యాత్మల చేత ఆవరించబడి ఆ వలలు ఇచ్చుకుపో మాటలు వలలు వేస్తున్న వారిలో కఠినమైన హృదయం ఉంది లోపల, బట్ వెన్నగా మాట్లాడుతూ ఉంటారు, వెన్న ముద్దలాగా. ఆమె అయితే వాళ్ళ హృదయంలో కలహం ఉంది, కలహముతో వెన్నలాగా పైకి మాట్లాడుతున్నారు. ఈ మంత్ర విద్యాత్మలు ఎవరైతే ఇచ్చుకు మాటల ద్వారా వలలేస్తాయి ఉన్నాయో లోపల కలహం ఉంచుకుని పైన వెన్న పూస లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. హల్లెలూయా. వారి హృదయాల్లో కలహాలు ఉన్నాయి. వాళ్ళ మాటలు చమురు కంటే నూనె కంటే నూనెపైనవి. గట్టిగా ఆమె చెప్తాం. మనల్ని పడవేయడానికే ఆ ఇచ్చకపు మాటల వలలు వేస్తున్నారు అని అర్థం. అంతేకాదు వాళ్ళు వరదీసిన కత్తులు, ఆ మాటలు కత్తితో పొడవడానికి వాళ్ళు లోపల కలహం పెట్టుకుని బయటికి మాత్రం వెన్న పూస లాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇటువంటి వలలు ఈరోజు మంత్ర విద్యాత్మల ద్వారా ఇచ్చకపు మాటలు మాట్లాడే వలల ద్వారా అనేక మంది జీవితాల్లో శత్రువు దాడి చేస్తున్నారు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా ఈ శత్రు క్రియలని రాత్రి కాల సమయంలో పూర్తిగా ఈ ఆత్మీయ ప్రార్థనలో నాశనం చేయబడుతున్నాయి.
హల్లెలూయా. ఇంకా మనం చూసినట్లయితే మీకా గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. మీకా గ్రంథం 7వ అధ్యాయం 2. ఆ వచనాన్ని మనం చదివినట్లయితే, భక్తుడు దేశంలో లేకపోయాను, జనులలో యథార్థపరుడు ఒకడునూ లేడు, అందరూ ప్రాణహాని చేయుటకై పొంచి ఉండువారే, ప్రతి మనుషుడును కిరాతకుడై తన సహోదరుని కొరకు వలలు యొగ్గును. భక్తి లేని వ్యక్తి గురించి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఎలాంటి మాటలు మాట్లాడేవారు ఉన్నారంటున్నాడు ఇక్కడ మీకా ప్రవక్త. అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా హల్లెలూయా, ఈ మంత్ర విద్యాత్మలు ఎవరిలో అయితే వలలు వేస్తాయో, దేశంలో దేవుడు భయం భక్తి లేనటువంటి వారుగా ఉంటారు వీళ్ళు. ప్రజల్లో నీతి యథార్థత లేనటువంటి వారు. ఈ మంత్ర విద్యాత్మల ద్వారా వలలు వేసే వారిలో నీతి నిజాయితీ ఉండదు. హల్లెలూయా. అలాగే ఈ వీరు ఎలాంటంటే హత్య చేయడానికి అందరూ వలలు పొంచి ఉంచారన్నమాట. మాటల ద్వారా హత్య, చూపుల ద్వారా హత్య, స్వాస్థ్యాల ద్వారా హత్య. హల్లెలూయా. అనేక రకాలుగా హల్లెలూయా వీరు సాటి మానవుని వలలో చిక్కించుకోవాలని వేటాడుతూ ఉన్నారు. ఈ రోజు అనేక మంది మంత్ర విద్య ఆత్మల ద్వారా మరి అనేక రీతిలా పొంచి ఉండి మనల్ని చిక్కించుకోవడానికి మాటల ద్వారా, ఆ కళ్ళబుల్లి మాటల ద్వారా, అనేక రకాల వ్యామోహాలు, థ్యాంక్ యూ జీసస్, అనేక రకాల కుయుక్తుల ద్వారా ఎక్కడ వలలు పడుతున్నా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడును గాక. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఇటువంటి వలలని తెగిపోతున్నాయి, కాల్చివేయబడుతున్నాయి, నాశనం చేయబడుతున్నాయి, విరగొట్టబడుతున్నాయి, పూర్తిగా లయపరచబడుతున్నాయి. హల్లెలూయా. దేవుడు మాట్లాడే విధంగా మన జీవితాల్లో శత్రువు వల వేయడం అనేది పూర్తిగా పరిశుద్ధాత్మ దేవుడు కొట్టివేస్తాడు. రకరకాల వల ఈరోజు మంత్ర విద్య ఆత్మలో రకరకాల వలలు, మాయ మాటలతో కూడిన వలలు, ఇచ్చక మాటలతో కూడిన వలలు, శత్రువు మన జీవితాల్లో మన నుండి దోచుకోబడాల్సినటువంటి వాటిని దోచుకోవడానికి, బలాత్కరించవలసిన వాటిని బలాత్కరించాలని, మన జీవితాలని ఆశీర్వాదకరంగా ఉండనివ్వకుండా మన ఎదుగుదలను ఆటంకపరిచి ఈ మంత్ర విద్య ఆత్మలు తిరిగి ఈరోజు ఎవరి జీవితాలు ఏలుబడి చేస్తారు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడింది కాక ఆమె. ఎందుకంటే ఈ వలలో మనం చిక్కుబడడానికి దేవుడు మనల్ని నియమించలేదు. ఆమె ఆ వల గురించి మనం ఇంకొంచెం స్పష్టంగా ఎహెస్కేలు గ్రంథం 26వ అధ్యాయం 2 నుంచి 5 వచనాల్లో చదువు. నరపుత్రుడా, యెరూషలేమును గురించి, ఆహా, జనములకు ద్వారముగానున్న పట్టణము పడగొట్టబడెను, అది నాశనమాయను, అది పాడైపోయినందున నేను పరిపూర్ణము నొందితిని అని తూరు చెప్పెను గనుక. అక్కడ ఏమని రాయబడిందంటే, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, తూరు పట్టణమా, నేను నీకు విరోధినైతిని, సముద్రము దాని తరంగములను పొంగజేయు రీతిగా నేను అనేక జనములను నీ మీదకి రప్పించదను. వారు వచ్చి తూరు యొక్క ప్రాకారములను కూల్చి దాని కోటలను పడగొట్టుదురు. నేను దాని మీదనున్న మట్టిని తుడిచివేదును, దానిని ఒట్టి బండగా చేసేదను. సముద్రము దానిని ఆవరించును, అది వలలు పరచుటకు చోటగును. నేనే మాట ఇచ్చి తిని, ఇదే ప్రభువు యెహోవాకు, అది జనములకు దోపుడు సొమ్మగును. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా వలలు పడినటువంటి తూరు పట్టణాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. హల్లెలూయా. చాలా మంది జీవితాల్లో ఇలాంటి వలల ద్వారా సాతాను అనేక రకాలుగా వారి జీవితాలను ముందుకు వెళ్ళకుండా ఆటంకపరుస్తున్నవని విరగొట్టబడతారు. ఆమేన్ చెప్పు. 2వ వచనంలో తూరు పట్టణం గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. తూరు గురించి మనం ఇక్కడ ఆలోచన చేసినట్లయితే దేవుడు తెలియజేస్తున్న సత్యాన్ని 26వ అధ్యాయంలో 2 నుంచి 5 వచనాలు చదివిన దగ్గర, ఈ తూరు పట్టణస్థులు ఆహా 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 అని చెప్పి పరిహాసాలు చేస్తున్నారనమాట. దేవుని ప్రజలు వలలో చిక్కుపడితే, ఎందులో అయినా ఆర్థిక సంబంధమైనటువంటి వలల్లో, రోగాలతో కూడిన వలల్లో, కుటుంబ సమస్యలతో కూడిన వలలు, లోక సంబంధమైన వలలు, పాప సంబంధం, ఇట్లాంటివి చూస్తే మిగతా వాళ్ళ శత్రువుకి ఎలా ఉంటుంది, ఇలా పరిహాసం వస్తుంది. చాలా మంది జీవితాలు ఈ పరిహాసపు వలలు వేయబడి ఉన్నాయి. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఇజ్రాయెల్కు ఉత్తరాన మధ్యధర సముద్రంలో ఉన్న నగరం తూరు. హల్లెలూయా. ఇజ్రాయెల్కు ఈ నగరం గురించి మనం చూడొచ్చు. హల్లెలూయా. అయితే ఇది ఎలా ఉందంటే, యెరూషలేము అన్ని దేశాలకి కేంద్ర స్థానంలో ఉంది. ఉత్తర తూర్పు దేశాలకు నైరుతి దిక్కుగా ఉన్న ఐగుప్తుకు మధ్య వర్తక కూడలిగా ఉంది. యెరూషలేము నాశనం కావడంతో తూరు నగరం తనకు వర్తక లాభం మరింత చేకూరుతుందని తలంచి సంతోషించింది ఆమె.
తూరు కూడబెట్టుకున్న ధనరాశులు పరుల హస్తగతం అవుతాయి. ఈ రోజు మన మీద శత్రువు ఏ బల వేసి మన ఆర్థిక వ్యవస్థ మీద దాడి చేస్తుందో, ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ ఆటంకపరుస్తుందో, ఈ రాత్రి కాలసిన పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, మనకి ఆ శత్రువు చేతిలో ఉన్నటువంటి ధనరాశులని పరుల హస్తం దేవుని ప్రజల హస్తమయ్యేలాగా దేవుడు చేసి నడిపిస్తున్నాడు. ఆమె చెప్దాం. పరలోకంలో ధనం కూర్చుకోవడం ఎంత శ్రేష్టమైందో దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. గట్టిగా ఆమె చెప్దాం. ఈ తూరు పట్టణం దేవుని యొక్క ప్రజలకు వేసిన వలన మనం చూడొచ్చు. హల్లెలూయా. ఇర్మియా గ్రంథంలో 25వ అధ్యాయంలో 22వ వచనం చదువుదాం. ఇర్మియా 25:22. తూరు రాజులందరూ, సీదోను రాజులందరూ, సముద్రమునకు ఆవలి ద్వీపపు రాజులను, దదానీయులను, తేమానీయులను, భూసీలను, గడ్డపు ప్రక్కలను కత్తిరించుకొని వారందరూ వారందరూ అరబీ దేశపు రాజులందరూ, అరణ్యములో నివసించు మిశ్రిత జనముల రాజులందరూ, హల్లెలూయా, జిమ్రీ రాజులందరూ, యాలాము రాజులందరూ, మాదీయుల రాజులందరూ, సమీపంలో ఉన్న వారికి, దూరంలో ఉన్న వారికి, ఉత్తర దేశంలో రాజులందరూ, భూమి మీద ఉన్న రాజ్యములని దానిలో త్రాగుదురు, శేషపు రాజు వారి తర్వాత త్రాగుదామే. సో అన్ని రాజ్యాలకు అన్ని విధాలుగా నష్టం వాటిల్లే టైం దగ్గరకు వచ్చింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మంత్ర విద్యాత్మల ద్వారా దాడి చేస్తున్న ఈ తూరు వలలు పని ఆత్మలు ఆర్థిక వ్యవస్థ మీద, మన ఆర్థిక వ్యవస్థని దొంగిలించాలని చూసే, మన ఆర్థిక ఆశీర్వాదాన్ని ఆటంకపరిచే ఈ యొక్క తూరు పట్టణపు వలలు మంత్ర విద్యాత్మల ద్వారా, హల్లెలూయా, ఈ రాత్రి కాలసిన ఎవరి జీవితాలు ఏర్పాటు చేస్తున్నాం. నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా మన ఆర్థిక వ్యవస్థల మీద దాడి చేస్తున్నటువంటి ఈ తూరు లాంటి పట్టణపు వలలు మంత్ర విద్యాత్మల ద్వారా పూర్తిగా నాశనం చేయబడుతున్నాయి. ఇర్మియా గ్రంథం 47వ అధ్యాయం 4వ వచనం చదువుతాం. ఫిలిస్తీయులందరినీ బలపరచుటకును, తూరు సీదోనులకు సహాయకుడు అక్కడైనను నిలవకుండా అందరినీ నిర్మూలించుటకును దినము వచ్చుచున్నది. హల్లెలూయా. తూరు సీదోనులందరికీ ఎవరు సహాయం చేయరు. ఈ రోజు మంత్ర విద్యాత్మల ద్వారా దేవుని ప్రజల మీద పడిన ఈ బలాలన్నీ కూడా ఎవరు సహాయం చేయరు. పూర్తిగా నాశనం చేయబడే టైం వచ్చింది వాటికి. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. యోవేలు గ్రంథం 3వ అధ్యాయంలో 4-5 వచనాలు చదువుదాం. తూరు పట్టణమా, సీదోను పట్టణమా, ఫిలిస్తీయ ప్రాంత వాసులారా, మీతో నాకు పని ఏమి? నేను చేసిన దానికి మీరు నాకు ప్రతీకారం చేదురా. మీరు నాకేమైనా చేదురా? నా వెండిని, నా బంగారమును మీరు పట్టుకొని పోతిరి. నాకు ప్రియమైన మంచి వస్తువులను పట్టుకొని పోయి మీ గుళ్ళల్లో ఉంచుకుంటారు. ఆమేన్. దేవునికి విరోధమైనటువంటి రీతిలో వీరు దోచుకున్నారు దేవుని ప్రజల జీవితాల్లో ఉన్నటువంటి వాటిని. ఈ రోజు ఈ మంత్ర విద్యాత్మల ద్వారా దేవుని ప్రజలు దోచుకొనబడినంతా కూడా యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు రక్తంలో, యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా తిరిగి 7 అంతలు రాబోతుంది. ఆమేన్. మన దగ్గర శత్రువు వలలు పని దోచుకున్నదంతా రెట్టింపుగా దేవుడు మనకిచ్చి నడిపించబోతున్నాడు. దేవుడు మనకిచ్చి ఆయన నామాన్ని మహిమపరచకపోతున్నాడు. ఆమోసు గ్రంథంలో మనం చూసినట్లయితే 1వ అధ్యాయంలో 9-10 వచనాలు చదువుదాం. యెహోవా సెలవిచ్చినదేమనగా, తూరు 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షించను. ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ యొక్క మంత్ర విద్యాత్మల ద్వారా మన జీవితంలో ఈ తూరు పట్టణం లాంటి వలల ఆర్థిక వ్యవస్థ మీద వేసిన వలలని ఎన్ని దోషాలు ఎన్ని సార్లు చేసినావో దానికి శిక్షణ ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు విడిచి తీస్తున్నాడు. ఈ రాత్రి మన ఆర్థిక వ్యవస్థ మీద దాడి చేసి వలలు వేసినటువంటి ఆ శత్రువును ఈ రాత్రి దేవుడు శిక్షిస్తున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఏలనగా దాని జనులు సహోదర నిబంధన జ్ఞాపకములకు తెచ్చుకొనక పట్టుబడిన వారిని అందరినీ ఏదో మేలుగా అప్పగించిరి. ఆమేన్. ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నాడు. చాలా మంది సొంత రక్త సంబంధుల్లోనే ప్రేమ బంధాలు లేవు, ఆస్తిపాస్తులు లేవు. వచ్చేపాటికి నిజమైన మనస్తత్వాలు బయటకు వస్తాయి. సహోదర నిబంధనని పక్కన పెట్టిన ఈ తూరు పట్టణవాసులు 1 కాదు 2 కాదు 3 కాదు 3-4 సార్లు దోషాలు. దేవుడు ఊరుకుంటాడా? తన రక్త సంబంధుల మీదే, తన తోడబుట్టిన వాళ్ళ మీదే, తన సహోదరుల మీదే మాటి మాటికి దోషం చేస్తే జీవం కలిగిన దేవుడు ఊరుకుంటాడా? ఈరోజు చాలా మంది ఫైనాన్షియల్ ఏరియాలో వారి స్వాస్యాల్లో వారి సహోదరుల ద్వారా మాటి మాటికి ఏం చేయబడుతున్నారంటే దోచుకోబడుతున్నారు. మాటి మాటికి వారు శిక్షించబడుతున్నారు. మాటి మాటికి వాళ్ళు వారి సహోదరుల ద్వారా వారికి రావాల్సిన స్వాస్యాన్ని స్వతంత్రించుకున్నట్లే
ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, ఈ తూరు పట్టణం లాంటి వలలు ఎవరెవరి జీవితాల్లో ఆర్థిక పరిస్థితుల్లో వారి భూఫలాల్లో వారి యొక్క స్వాస్థ్యాల మీద వేయబడి 3-4 సార్లు చేసిన దోషాలను బట్టి దేవుడు అక్కడ వారికి శిక్షణ విధిస్తున్నాడు. ఈ రాత్రి ఈ మంత్ర విద్యాత్మల ద్వారా 3-4 సార్లు చేసిన సహోదరుల మీద వారి స్వాస్థ్యాల మీద చేసిన దాడులు బట్టి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యము ద్వారా వాని క్రియలని యేసు నామములన్నీ సత్యం చేయబడుతున్నాయి, నాశనం చేయబడతాయి. గట్టిగా ఆమేన్ చెప్తాం. హల్లెలూయా. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, తూరు పట్టణ నాశనాన్ని మనం చూడబోతున్నాం. ఆమేన్ చెప్తాం. తూరు పట్టణానికి వచ్చే గతి ఎంత దారుణంగా ఉంటుందో దేవుడు చెబుతున్నాడు. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 2-4 వచనాలు చదువుదాం. జకరియా 9వ అధ్యాయం 2-4. ఎలయనగా యెహోవా సర్వనరులను ఇశ్రాయేలు గోత్రపు వారందరినీ కష్టపెట్టువాడు గనుక, ఎలయనగా యెహోవా సర్వనరులను ఇశ్రాయేలు గోత్రపు వారిని అందరూ లక్ష్యపెట్టువాడు గనుక దాని సరిహద్దులను ఆనుకుని ఉన్న హమాతును గురించియు జ్ఞాన సమృద్ధి గల తూరు సీదోను గురించియు అది వచ్చెను. తూరు పట్టణపు వారు ప్రాకారము గల కోట కట్టుకుని విస్తారంగా వెండిని వీధులలోని కసుమంతా విస్తారంగా సువర్ణమును సమకూర్చుకొని యెహోవా సముద్రమందుండు దాని బలమును నాశనము చేసి దాని ఆస్తిని పరుల చేతికి అప్పగించెను. అది అగ్ని చేత కాల్చబడిన. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ తూరు పట్టణం ఎలాంటి ప్రాకారం, ఈ శత్రువు మన మీదకి వలలు వేస్తున్నా వాడి కోట కూల్చివేయబడుతుంది. రాత్రి నజరేయుడైన యేసు నామములో ఇసుకురైన వాళ్ళంతా విస్తారంగా దోచుకునబడిన వెండి కసుమంత వీధుల్లో పడవేసినంత బంగారం లాంటి జీవితం, బంగారం లాంటి పరిస్థితులు, ఆర్థిక సంబంధమైన విషయాలు శత్రువు దోచుకున్నదంతా కూడా ఈ రాత్రి కాల సమయంలో వాడు వేసిన ఆర్థిక పరిస్థితులు మింగేలా వేసిన వలలన్నీ కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా పూర్తిగా నాశనం చేయబడుతున్న యేసు నామములో దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాన్ని మనం స్వతంత్రించుకునే టైం, మన స్వాస్థ్యాన్ని మనం పొందుకునే టైం ఇది. గట్టిగా ఆమేన్ చెప్తాం. మనకి దేవుడు ఇచ్చిన వాటిని మనం అంది చిక్కించుకునే టైం ఇది. హల్లెలూయా. అలా చేసి ఆ పరిహాసం చేసే ఆత్మను దేవుని ప్రజలకి శత్రువు మంత్ర విద్య ఆత్మల రూపంలో వలవేయడమే కాకుండా ఆర్థిక సంబంధమైన విషయాలు వారు చిక్కుబడిన తర్వాత వారిని చూసి పరిహాసం చేస్తున్న ఆత్మలు ఇవి. హల్లెలూయా. అందుకే ఈ రాత్రి దేవుడు చెబుతున్నాడు, ఏ పరిస్థితులు నేను పరిహాసం చేస్తానే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా ఆ పరిహాసం చేసే ఆత్మలన్నిటి నుండి ఈ రోజు పరిశుద్ధ ఆత్మదేవుడు విడుదల ఇచ్చేస్తుంది. ఆ పరిహాసం చేసే ఆత్మలన్నీ పూర్తిగా లయపరచబడుతున్నాయి. ఈ యొక్క తూరు ఆత్మలు వలలు వేసి తూరు ఆత్మల క్రియలని పూర్తిగా నాశనం చేయబడుతున్నాయి, పూర్తిగా నిస్సత్వం చేయబడుతున్నాయి. మనం చదివిన ఎహెస్కేలు గ్రంథంలో 26 అధ్యాయులు 2-5 వచనాలు మనం చూడొచ్చు. దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. తూరు పట్టణమా, నేను నీకు విరోధినైతిని. ఈ రోజు మంత్ర విద్య ఆత్మల ద్వారా మన మీదకి వేసిన వలలు యేసే విరోధి అక్కడ దానికి తీర్పు తీర్చబోతున్నాడు. ఆమేన్ చెప్దాం. దాని కోటలను కూల్చి పడగొడుతున్నాడు. ఈ రాత్రి కాల సమయంలో మన ఆర్థిక వ్యవస్థల మీద, మన స్వాస్థ్యముల మీద ఈ తూరు పట్టణపు వలలు లాంటివి మంత్ర విద్య ఆత్మలకి ఎక్కడ వేయబడుతున్న దోచుకోవడానికి, బలాత్కరించడానికి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా ఆ శత్రు కోటలని కూల్చివేస్తున్నాను యేసునామములో. ఆ తూరు వలల పట్టణం అంతా కూల్చివేయబడుతుంది. ఆమేన్ చెప్దాం. దేవుడు మాట్లాడుతున్నాడు, దాని తరంగములన్నీ పొంగజేయ రీతిగా దేవుడు మాట్లాడుతున్నాడు, అనేక జనములను నీ మీదకి రప్పిస్తానని. హల్లెలూయా. ఈ రోజు శత్రు క్రియలు లయపరచబడడానికి, మంత్ర విద్యాత్మ ద్వారా వేసే వలలన్నిటిని నాశనం చేయడానికి దేవదూతల సహాయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. ఈ లోకంలో మనుషులు నీకు వచ్చే స్వాస్థ్యం విషయంలో, నీకు వచ్చే ఆస్తి విషయంలో సహాయం చేయకపోవచ్చు, బట్ దేవుడే మన పక్షాన దేవదూతల సహాయాన్ని ఆయన పంపి సమూహంగా నడిపిస్తున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. అంతేకాదు, నేను దాని మీద ఉన్న మంటిని తుడిచివేస్తాను అంటున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. మంత్రి విద్యాత్మల ద్వారా తూరు పట్టణం లాంటి వాళ్ళని మన ఆర్థిక వ్యవస్థ మీద, స్వాస్థ్యం మీద ఎక్కడ వేయబడిందో ఈ రాత్రి కాల సమయంలో మంటిని తుడిచినట్టు వాటిని తుడిచివేస్తున్నాడు. ఆ మంత్రి విద్యాత్మల ద్వారా వేయబడిన వాళ్ళలో ఉన్నటువంటి క్రియలని కూడా ఓ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా నిస్సత్వం చేసి నాశనం చేయబడునుగా. ఆమేన్. గట్టిగా ఆమేన్ చెప్తాం. అలాగే దేవుడు ఏమని చెప్తున్నాడంటే, దాన్ని ఆ తూరు పట్టణాన్ని ఒట్టి బండగా చేస్తానంటున్నాడు.
ఈరోజు ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా మన జీవితాల్లో, మన ఆర్థిక పరిస్థితుల్లో, పిల్లల జీవితాల్లో వారికి కావాల్సినటువంటి స్వాస్థ్యాలు మన జీవితాల్లో మనం పొందుకోవాల్సినవి పరిచర్య పరంగా, సంఘపరంగా, దేవుని పరిచర్య కొరకు, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మనకు రావాల్సిన స్వాస్థ్యాలు, మనం పొందుకోవాల్సిన స్వాస్థ్యాలు ఈ తురు పట్టణ వలలు లాంటివి ఈ మంత్ర విద్య ఆత్మలు ఎక్కడ వేసినా ఈరోజు ఈ రాత్రి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా దాన్ని ఒట్టి బండగా చేస్తున్నాను అంటున్నాడు. మన మీదకి దాడి చేసేటటువంటి ఆ తూరు పట్టణ వాసుల బలవంతుని క్రియలని ఒట్టి బండగా చేయబడుతున్నాయి. ఆ వలలని నాశనం చేయబడుతున్నాయి. అవి వట్టి బండగా, ప్రయత్నాలని వట్టి బండగా దేవుడు చేస్తున్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. దేవుడు మాట్లాడుతున్నాడు ఒట్టి బండగా ఆ పరిస్థితులన్నీ పరిశుద్ధాత్మ దేవుడు చేసి నడిపిస్తున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. సముద్రము దాన్ని ఆవరించేలా చేస్తానంటున్నాడు దేవుడు. ఈ రోజు మన పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మంత్ర విద్య ఆత్మ ద్వారా మన ఆర్థిక పరిస్థితుల మీద, మన స్వాస్థ్యముల మీద వలలు వేసినటువంటి వారి జీవితాల్లోకి సముద్రం మీదకి పొంగేలా చేస్తున్నాడు. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. దేవుడు మాట్లాడుతున్న మాట దేవుడే యుద్ధం చేస్తున్నాడు. అక్కడ ఆ వలలు పరచుటకు చోట ఉంది, నేనే మాట ఇచ్చిదిని ప్రభువుకి యెహోవా ఆ వలల్లో వారే చిక్కేలాగా దేవుడు చేయబోతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. వారు వేసిన వలలో, దేవుని ప్రజలకి విరోధంగా, వారి ఆర్థిక పరిస్థితులకి, వారి యొక్క స్వాస్థ్యములకు విరోధంగా వేసిన వలలో వారే చిక్కుబడేలాగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు చేస్తున్నాడు. ఒకవేళ ఈ రోజు నీకు రావాల్సిన స్వాస్థ్యముల విషయాలు, నీకు రావాల్సిన ఆర్థిక ఆశీర్వాదాల విషయాలు, నీ వాళ్ళ నుండి, నీ తరపు నుండి అనేక మంది ప్రజల నుంచి ఎక్కడెక్కడ వలలు పన్నుతున్నారో, కుట్రలు పన్నుతున్నారో, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా ఆ వలలో వారే పడేలాగా దేవుడు చేయబోతున్నాడు. ఆ వలలో వారే చిక్కుకునేలాగా పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్నాడు. హల్లెలూయా. నిర్మూలన చేస్తున్నాడు ఈ రాత్రి. పూర్తిగా వలలని నిర్మూలన చేస్తున్నాడు దేవుడు. ఆ వలలని నాశనం అయిపోయేలాగా ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్నాడు. ఏ శత్రువు వల మన జీవితాల్లో పని చెయ్యజాలదు. ఏ శత్రు వల మన జీవితాల్లో మనకి దేవుడిచ్చిన ఆశీర్వాదాలు ముట్టజాలదు. హల్లెలూయా. ఎందుకంటే జీవం కలిగిన దేవుడే మన పక్షాన కార్యాన్ని జరిగిస్తున్నాడు. జీవం కలిగిన దేవుడే మన పక్షాన అద్భుతాన్ని జరిగిస్తున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఈరోజు ఆర్థిక సంబంధమైనటువంటి శత్రువు వేసిన వలలని యేసుక్రీస్తు నామంలో, యేసుక్రీస్తు రక్తంలో తెంచివేయబడి నడిపించబడతాం. వాటిని నిర్మూలన చేస్తానంటున్నాడు దేవుడు. వాటిని నిర్మూలన చేస్తానంటున్నాడు. దేవుని ప్రజలకు విరోధంగా వేస్తున్న మంత్ర విద్య ఆత్మల వలలు పూర్తిగా దేవుడు నిర్మూలన చేసి నడిపిస్తున్నాడు ఈ రాత్రి. పూర్తిగా వాటిని ఏ ప్రజల ద్వారా వస్తున్నా, ఎవరి మాటల ద్వారా వస్తున్నా ఈ రాత్రి పూర్తిగా సమూల ధ్వంసం చేస్తున్నానని పరిశుద్ధ ఆత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మనం చూడబోతున్నాం దేవుడు వాటిని ఏ విధంగా నాశనం చేయబోతున్నాడు. ఆ మంత్ర విద్య ఆత్మల ద్వారా వచ్చే ఆ యొక్క బలలన్నిటిని కూడా ఆయన ఏ విధంగా నాశనం చేస్తున్నాడు దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. యెషయా గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనం చదువు. ఎలా నిర్మూలన చేయబోతున్నాడు ఆ శత్రు క్రియలను. యెహోవా దినము వచ్చుచున్నది, దేశమును పాడు చేయుటకును, పాపులను కొద్దిగా దానిలో ఉండకుండా నశింపచేయుటకును, క్రూరమైన ఉగ్రతతోనూ ప్రచండమైన కోపంతో అది వచ్చింది. దేవుని ప్రజల మీద మంత్ర విద్య ఆత్మల చేత ఇలాంటి వలలు వేసే వారందరి మీదకి దేవుడు ఆయన మహా కోపముతో, మహా వేండ్రముతో వచ్చి నాశనం చేయబోతున్నాడు. ఆయనకు విరోధంగా పన్నినట్టు, ఆయన ప్రజలకు విరోధంగా పన్నిన వలలన్నీ ఎవరు వేశారో ఆయనకి బాగా తెలుసు. వారి అందరిలో, ఆ శత్రువు అంతటి క్రియలన్నిటిలో, ఆ మంత్ర విద్య ఆత్మలో పన్నిన ప్రతి ఆలోచనలో దేవుని ప్రచండ కోపంతో వాటిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో నాశనం చేసి నడిపిస్తున్నాడు. మనం చూడబోతున్నాం దేవుని బలమైన, భీకరమైన, ఉన్నతమైన కార్యాన్ని, దేవుడి యొక్క అక్కడ దేవుడు కోరుకున్న రీతిలో మనకి వచ్చే ఆశీర్వాదాలు. ఈ రాత్రి చాలా మంది జీవితాల్లో వలలు, సొంత బంధువుల దగ్గర నుంచి వలలు, తోడబుట్టిన రక్త సంబంధుల దగ్గర నుంచి వలలు, నా అని నువ్వు ఎవరు నమ్మావు వారి దగ్గర నుంచి నీకు వలలు వేయబడుతున్నాయి. ఎవరిని నమ్మి నీ ఆస్తిని చేతిలో పెట్టి ఉన్నావు వారే నీకు వల వేసి ఉన్నారు. ఎవరిని నమ్మి నీకు ఫైనాన్షియల్ మ్యాటర్స్ అప్పగిస్తున్నావు వారే నీకు వలలు వేసి ఉన్నారు. ఎవరిని నమ్మి నీ స్వాస్థ్యాలు చేతిగా బాధ్యతగా అప్పచెప్పి ఉన్నావు వారే నీకు వలలు వేస్తున్నారు. అనేక మంది నీ కుటుంబంలో వాళ్ళే నీకు ముచ్చులు పన్ని నేను నాశనం చేయడానికి అనేక రీతిగా, అనేక రకాలుగా దాడులు, పన్నాగాలు పన్నుతున్నారు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు వారు పన్నుతున్న ఉచ్చులన్నిటిలోని, వారు పొందుతున్నటువంటి అనేక రకాల కుయుక్తులన్నిటిలో కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా సమల ధ్వంసం చేసి పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్నాడు. ఆ ఉచ్చులన్నీ తెగిపోతున్నాయి, ఆ ఉచ్చులన్నీ నాశనం చేయబడుతున్నాయి. ఆ కుయుక్తులన్నీ పూర్తిగా, కుతంత్రాలన్నీ పూర్తిగా దేవుడు నాశనం చేస్తున్నాడు. ఈ రాత్రి వాటిని అన్నిటి నుండి కూడా, వలలన్నిటి కూడా తెగివేయబడుతున్నాయి, తెంచివేయబడుతున్నాయి. దేవుని ప్రజలకు విరోధంగా పన్నిన వలలన్నీ దేవుడు తెంచివేస్తున్నాడు.
ఆయన ప్రజలకు విరోధంగా పన్నిన ప్రతి వలలు కూడా యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు రక్తంలో తెంచివేయబడుతున్నాయి. చాలా మంది జీవితాల్లో సాతాను వేసిన మంత్ర విద్యాత్మల ద్వారా వేసిన వలలని కూడా తెంచివేయబడతాయి. ఈరోజు మనం ఆ విడుదలను ప్రతి ఒక్కరి జీవితాల్లో చూస్తాం. ఆ బంధకాలు తెంచివేయబడడం యేసునామములో మనం చూస్తున్న టైం ఇది. హల్లెలూయా. దేవుడు వాటిని నిర్మూలన చేస్తున్నాడు. ఆ వలలు వేసిన చేతబడి చిల్లంగి మాంత్రి శక్తి ప్రభావాలను నిర్మూలన చేసి నడిపిస్తున్నాడు. గట్టిగా ఆమె చెప్తాం. వాటిని నాశనం చేసి నడిపిస్తున్నాడు ఆయన. హల్లెలూయా. యెషయా గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం చదువు. మోయాబును గూర్చిన దేవోక్తి. ఒక రాత్రిలో మోయాబు పాడై నశించును. ఒక రాత్రిలో కిర్మోయాబు పాడై నశించును. ఒక్క రాత్రిలోనే మంత్ర విద్యాత్మల క్రియలని నాశనమైపోయేలా చేయగలిగిన సర్వశక్తిమంతుడు మనం ఆరాధిస్తున్నాం. ఈ రాత్రి కాలంలో కొన్ని సంవత్సరాలుగా, కొన్ని ఏళ్ళగా నీకు రావాల్సిన స్వాస్థ్యాల విషయాలు, నీకు రావాల్సిన ఆర్థిక విషయాలు, నువ్వు పొందుకోవాల్సినటువంటి పొందుకోనికుండా ఏ మంత్ర విద్య ఆత్మలు నీ మీద వలలు వేసేసి నిన్ను చిక్కించుకోవడానికి బయటికి రాకుండా వేసి ఉన్నాయో ఈ రాత్రి కాల సమయంలో ఒక్క రాత్రిలోనే దేవుడు వాటిని నాశనం చేయబోతున్నాడు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా మంత్ర విద్య ఆత్మల క్రియలు పూర్తిగా పీక్తులు నాశనం చేయబడుతున్నాయి, పూర్తిగా లయపరచబడుతున్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు శక్తిగల వాక్కు ద్వారా ఆ మంత్ర విద్య ఆత్మల క్రియలని పూర్తిగా నిస్సత్తువ చేసి నాశనం చేసి ఈ రాత్రి నడిపిస్తున్నాడు. మనం విశ్వసించగలిగినటువంటి శక్తిగల వాక్కు ఈ రాత్రి బలమైన భీకరమైన కార్యాలు ప్రతి ఒక్కరిలో దేవుడు జరిగిస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకా మనం చూసినట్లయితే దేవుడు ఏ విధంగా నాశనం చేయబోతున్నాడు అంటే మంత్ర విద్య ఆత్మల ద్వారా వేసినటువంటి ఆ వలలు ఎలా నిర్మూలన చేయబోతున్నాడు అంటే ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. 25:12. యెహోవా వాక్కు ఇదే. 70 సంవత్సరములు గడిచిన తర్వాత వారి దోషములు బట్టి నేను బబులోను రాజును ఆ జనులను కల్దీల దేశమును శిక్షింతును. ఆ దేశము ఎప్పుడు పాడవునట్లుగా దేవుడు గనక ఒక దేశాన్ని పాడు చేస్తే ఎప్పటికీ ఎన్నేళ్ళకి ఎన్ని తరాలకైనా పాడైపోయి ఉంటుంది. లైక్ సొదొమ గొమొర్రా, లైక్ ఎరికో. హల్లెలూయా. సో ఇవన్నీ ఎప్పటికీ నాశనంగా శపించబడి నేటి వరకు దేవుడి చేత శపించబడిన ఏ పట్టణమైనా, దేవుని చేత శపించబడిన ఏ దేశమైనా, దేవుని చేత శపించబడిన ఏదైనా సరే అది ఎప్పటికీ శపించబడిన ఆశీర్వాదం అనేది కనబడదు. ఈరోజు దేవుని ప్రజల్ని నాశనం చేయడానికి మంత్ర విద్య ఆత్మలు వేస్తున్న వలలు ఏ ప్రాంతాల్లో ఏ స్థితిగతుల్లో ఎవరెవరి మీద పడినా ఈ రాత్రి దేవుడే మన పక్షాన నిలబడి మనకి విరోధంగా పలుతున్న వలలన్నిటిని కూడా కాల్చివేస్తున్నాడు అగ్ని చేత యేసుక్రీస్తు నామములో. ఆ విరోధంగా పడిన వలలన్నిటిని కూడా నాశనం చేసి నడిపిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడి. రాత్రి విరోధంగా పడిన వలలన్నీ మానవుడి జీవితంలో ఈ రాత్రి దేవునికి విరోధంగా ఆ సాతాను అపవాది మంత్ర విద్య ఆత్మ ద్వారా వేయబడిన వలలని, పిల్లల జీవితాలు చదువులు చదవనీయకుండా అనేక మంది జీవితాలు ఈ మంత్ర విద్య ఆత్మలు వలలు వేసింది. సరైన ఉద్యోగాలు రానివ్వకుండా ఈ మంత్ర విద్య ఆత్మలు అనేక రకాల వలలు వేసి ఉన్నాయి. సరైన వివాహాలు దైవికంగా దేవుని చిత్తంలో జరగనీయకుండా ఈ మంత్ర విద్య ఆత్మలు అనేక రకాల వలలు వేసి ఉన్నాయి. వివాహమైన బిడ్డలకి గర్భఫలాలు రాకుండా ఈ మంత్ర విద్య ఆత్మలు అనేక రకాల వలలు వేసి ఉన్నాయి. జీవితాల్లో స్థిరపరచబడనీయకుండా, మంచిగా వారి జీవితాలు ఉండనీయకుండా, కొనసాగించబడనీయకుండా అనేక రకాల వలలు ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా వేయబడి ఉన్నాయి. ఈ రాత్రి ఎటువంటి మంత్ర విద్య ఆత్మల ద్వారా వేయబడిన వలలన్నీ కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా నాశనం చేయబడును గాక. థ్యాంక్ యూ జీసస్. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప విడుదల ప్రతి ఒక్కరి జీవితాల్లో జరిగిస్తున్నాడు. ప్రతి ఒక్కరి జీవితాల్లో మనం విశ్వసించదగిన గొప్ప వాక్యం మనతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాం. ఇంకా ఏ విధంగా వాటిని నిర్మూలన చేస్తానని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడండి. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 9వ వచనం చదువు. 48వ అధ్యాయంలో 9వ వచనం. మోయాబునకు రెక్కలు పెట్టుడి. ఏమని రాబడి ఉంది? మోయాబునకు రెక్కలు పెట్టుడి, అది వేగముగా బయలుదేరి పోవలెను, నివాసి ఎవడును లేకుండా దాని పట్టణములు పాడెను. మంత్ర విద్య ఆత్మలనేవి పూర్తిగా నాశనం, మనుషులే నివసించని రీతిలో వాటి క్రియలు పూర్తిగా నిస్సత్తు చేయబడుతున్నాయి. ఈ రాత్రి దేవుని ప్రజలకు వలలు వేసి నాశనం చేయాలని చూస్తున్న మంత్ర విద్య ఆత్మ ప్రయోగాలు ఎవరి రూపంలో, ఎవరి జీవితంలో ఏ రూపంలో దాడి చేస్తున్నా ప్రజలే నివసించని రీతిలో వారి జీవితాలు అంటే ఆ శత్రు క్రియలు నాశనం చేయబడుతున్నాయి. ఏ జనాలు లేనటువంటి స్థలాల్లోకి వాటి ఎల్లగొట్టబడుతున్నాయి. ఈరోజు ఆ మంత్ర విద్య ఆత్మలు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా
జనాలు లేని చోటికి అవి తరిమి కొట్టబడతాయి. ప్రజలు నివసించిన చోటికి అవి తరిమి కొట్టబడతాయి. ప్రజల జీవితాల్లోకి రాకుండా వలలు వేయకుండా అరణ్యాల్లోకి ఎడారులోకి బీడుగుములకి నజరేయుడైన యేసు నామములో వెళ్ళగొట్టబడతాయి. ఇప్పుడే యేసు నామములో. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. ఈ విధంగా దేవుడు మంత్రవిద్య ఆత్మలో ఆ వలలు మన మీద పన్నకుండా పూర్తిగా నిర్మూలన చేసి పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్నాడు. గట్టిగా ఆమె చెప్పండి. ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయం 17వ వచనం కూడా చదువు. 49:17 ఏదోము పాడైపోవును, దాని మార్గమున నడుచువారు ఆశ్చర్యపడి దాని ఇడుములన్నీ చూచి వేళాకోళం చేదురు. ఆమె చెప్దాం. ఈ రోజు మంత్రవిద్య ఆత్మలు దేవుని ప్రజల్లో వేస్తున్న వలలన్నిటిని చూసి దేవుడే మన పక్షాన నిలబడి దాన్ని పాడైపోయేలాగా, శత్రుక్రియలు పాడైపోయేలాగా, వారి కుయుక్తులని లయపరచబడేలాగా పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్నాడు. హల్లెలూయా. ఈ దేవుని ప్రజలకు విరోధంగా వేయబడిన వలలన్నిటిని దేవుడే నాశనం చేస్తున్నాడు. ఆ ప్రజల జీవితాలని, ఆ శత్రు జీవితాలని, ఆ మంత్రవిద్య ఆత్మల ప్రయోగాల్ని పూర్తిగా నిస్సత్తు చేసి, నిర్వీర్యం చేసి, నాశనం చేసి నడిపిస్తున్నాడు. ఈ వలలు మన జీవితాల్లో లేకుండా పూర్తిగా ఆయన తొలగించి ఉన్నాడు, పూర్తిగా నిర్మూలన చేసి ఉన్నాడు. ఈ రాత్రి మనం నమ్మాలి ఈ వాక్యాన్ని, ఆయన విశ్వసించదగిన వాక్యం. హల్లెలూయా. పూర్తిగా నిర్మూలన చేయండి. యెహెజ్కేలు గ్రంథం 25వ అధ్యాయం 13వ వచనం కూడా చదువుదాం. ఏదో మీద నా చేయి చాపి మనుషులేమి పశువులేమి దానిలో ఉండకుండా నేను సమస్తమును నిర్మూలన చేయుదును. తేమాను పట్టణము మొదలుకొని నేను దాన్ని పాడు చేయుదును. అలాగే దదాని వరకు జనులందరూ ఖడ్గం చెదగొలుదురు. దేవుని ప్రజలకు విరోధంగా వేస్తున్నటువంటి వలలు ఎవరి ద్వారా వేయబడుతున్నా దేవుడు తన చెయ్యి చాపి అందులో ఉన్న పశువుల్ని, అందులో ఉన్న మనుషుల్ని కూడా తుడిచిపెడతానని దేవుడు మాట్లాడుతున్నాడు. సమస్తాన్ని నిర్మూలన చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. చెడ్డవారికి వచ్చే నాశనం ఇది. మంత్రవిద్య ఆత్మల ద్వారా దేవుని ప్రజల మీద వేస్తున్న వలలన్నిటికీ వచ్చే నాశనం ఇది. హల్లెలూయా. అంతేకాదు దేవుడు దుర్మార్గులను నిర్మూలన చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. నేనే వారితో యుద్ధం చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఏ రకాల వలల ద్వారా పిల్లల జీవితాల్లో ముందుకు వెళ్ళనికుండా, వివాహ జీవితాల్లో కానీ ఏ జీవితాల్లో ముందుకు వెళ్ళనికుండా చేసిన ఆ వలలని కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా సమూల ధ్వంసం చేయబడును గాక, సమూల నాశనం చేయబడును గాక. రికలమందర సందర గలబరబు. ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా వేయబడిన వలలని అనేక మంది జీవితాల్లో విరిచి 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 నిర్మూలన చేయబడుతున్నాయి, నాశనం చేయబడుతున్నాయి, పూర్తిగా తొలగించబడుతున్నాయి. యెహెజ్కేలు గ్రంథం 29వ అధ్యాయంలో 12వ వచనం కూడా చదువుదాం. దేవుడికి ఎలా నిర్మూలన చేస్తారని మాట్లాడుతున్నాం. నిర్మానుష్యముగానున్న దేశముల మధ్యను ఐగుప్తు దేశమును పాడగునట్లుగా చేసేదను. పాడైపోయిన పట్టణముల మధ్యను దాని పట్టణముల 40 సంవత్సరములు పాడైయుండును. ఐగుప్తీయులను జనములలోనికి చెదరగొట్టును. ఆయా దేశములకు వారిని వెళ్ళగొట్టును. మంత్రవిద్య ఆత్మల ద్వారా వలలు వేయబడిన పరిస్థితుల్లో ఆ మంత్రవిద్య ఆత్మల క్రియలన్నింటినీ కూడా నిర్మానుష్యంగా అయిపోయేలాగా ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చేసి నడిపిస్తున్నాడు. వాటి క్రియలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయేలా దేవుడు చేస్తున్నాడు. హల్లెలూయా. ఐగుప్తుని ఎలా పాడేలా చేశాడో ఈ మంత్రవిద్య ఆత్మల క్రియలని రాత్రి కాలంలో పాడైపోతున్నాయి. అక్కడ ప్రయోగాలు దేవునికి విరోధ, దేవుని ప్రజలకు విరోధంగా చేస్తున్నా అవన్నీ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడుతున్నాయి. హల్లెలూయా. మంత్రవిద్య ఆత్మలు ఎక్కడైతే దేవుని ప్రజలకు విరోధంగా పనిచేస్తున్నాయో దేవుడు మాట్లాడుతున్నాడు. వాటన్నిటిని కూడా నేను చెదరగొడతాను, ఆ మంత్రవిద్య ఆత్మల క్రియలని నాశనం చేస్తాను అంటున్నాడు. హల్లెలూయా. వారిని దేశంలో లేకుండా వెళ్ళగొడతాను అంటున్నాడు. ఈ మంత్రవిద్య ఆత్మ ప్రయోగాలు దేవుని ప్రజలకు విరోధంగా ప్రపంచాల్లో, దేశాల్లో, రాష్ట్రాల్లో, జిల్లాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో, పల్లెల్లో, కుటుంబాల మారుమూల ప్రాంతాల్లో, సంఘాల్లో, సాగుల్లో, విశ్వాసంలో, దేవుని ప్రజల్లో, దేవుని బిడ్డల జీవితాల్లో ఎక్కడ చేస్తున్నా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా పూర్తిగా విర్రగొట్టబడుతున్నాయి. దేవుడే దేశాల్లో లేకుండా వెళ్ళగొడుతున్నాను అంటున్నాడు. ఈ రోజు ఆ మంత్రవిద్య ఆత్మల క్రియలు దేశాల్లో, ప్రజల జీవితాల, సంఘాల, సేవకుల, విశ్వాసాల జీవితాల్లో, పిల్లల జీవితాల్లో లేకుండా నజరేయుడైన యేసు నామములో వెళ్ళగొట్టబడింది కాక, అరణ్యాల్లోకి వెళ్ళగొట్టబడింది కాక, ఎడారులోకి, వాసకర్రమందులకు రుబదరిగెలభ. జనాలున్న చోట మంత్రవిద్య ఆత్మలు ఉన్న ఎప్పుడు వరకు వేసిన వలలని నాశనం అయిపోతున్నాయి. యేసు నామములో నాశనం అయిపోతున్నాయి. ఆ దేవుని అగ్ని చేత అవన్నీ కాల్చివేయబడుతున్నాయి, నిర్మూలన చేయబడుతున్నాయి. ఈ రాత్రి ఆ మంత్రవిద్య ఆత్మల వలలని కూడా నిర్మూలన చేసి దేవుడు నాశనం చేస్తున్నాడు, కాల్చి వేస్తున్నాడు. గడిగా ఆమె చెప్దాం. అలాగే యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 28వ వచనం చదువుదాం. ఇంకెలా నిర్మూలన దేవుడు చేయబోతున్నాడు వాటిని. 28వ వచనంలో ఆ దేశంలో నిర్జనముగాను పాడుగాను చేసి దాని బలాశేషమును మార్పించుదును. ఎవరు వాటిలో సంచరించకుండా ఇశ్రాయేలు మన్యములు పాడవనామించును. మంత్రవిద్య ఆత్మలు వేసినటువంటి ఆ వలలు దేవుడు ఏం చేస్తారంటున్నాడంటే, ఎక్కడి నుంచి వారి ప్రయోగాలు చేస్తున్నారో దేవుని ప్రజలకు విరోధంగా ఆ దేశాన్ని పాడుగా చేస్తానంటున్నాడు.
మంత్ర విద్యాత్మల ద్వారా వేస్తున్న వలలన్నీ వేస్తున్న ప్రదేశాలు ఎక్కడున్నా సరే నిర్జనముగా చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. పాడైపోయిన దేశాలుగా చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. పాడైన పరిస్థితులుగా ఉంటాయి వారి జీవితాలని దేవుడు మాట్లాడుతున్నాడు. మంత్ర విద్యాత్మల ప్రయోగాలు చేస్తున్న చీకటి శక్తుల ప్రభావాలు. అంతేకాదు దాని బలాతిశయమంతా ఈ రాత్రి మాన్పించి వేస్తున్నాడు. మంత్ర విద్యాత్మల ద్వారా వస్తున్న బలాతిశయాలు, ఏ దురాత్మ శక్తులు ఈ రాత్రి కాల సేవన మంత్ర విద్యాత్మలు, ఓ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, ప్రపంచ వ్యాప్తంగా దేవుని ప్రజలకు విరోధంగా ఈ మాంత్రికుల విద్యలు మంత్ర విద్యాత్మల ద్వారా జ్యోతిష్యాల ద్వారా వారిని ఈ దురాత్మ శక్తులతో కలిసి ఎక్కడెక్కడ వాటి బలాన్ని శక్తిని అంతా పెంచుకుంటూ దేవుని ప్రజలకు విరోధంగా వలలు పని నాశనం చేయాలనుకుంటాయో దేవుడి రాత్రి మాట్లాడుతున్న ఆత్మీయ బ్రదలో ఏ దేవుడు ఆ మంత్ర విద్యాత్మల ద్వారా వచ్చిన బలాతిశయాలన్నీ కూడా దేవుడు యేసుక్రీస్తు నామములో యేసుక్రీస్తు రక్తంలో యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా ఆ మంత్ర విద్యాత్మల బలాతిశయాలని ఇప్పుడే మాన్పివేయబడుతున్నాయి, నాశనం చేయబడుతున్నాయి, విర్రగొట్టబడుతున్నాయి, విచ్ఛిన్నం చేయబడుతున్నాయి, నిర్వీర్యం చేయబడుతున్నాయి యేసు నామములో. ఈ రోజు శత్రువు మంత్ర విద్యాత్మల ప్రయోగాలతో కూడిన శత్రు బలం తీసివేయబడుతుంది. కోల్పోతున్నాడు వాడి బలాన్ని. ఈ ఆత్మీయత ప్రవర్తన వాడి బలం కోల్పోవడం మనం చూస్తున్నాం, వాడి బలం తీసివేయబడ్డం మనం చూస్తున్నాం. మన జీవితాలకు కానీ మన పరిచర్లకు కానీ విరోధంగా ఏ ఆయుధం వరదలేదు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతారు. యెషయా 47 ప్రకారం మనకి విరోధంగా రూపమైన ఏ ఆయుధం వరదలేనప్పుడు మంత్ర విద్యాత్మ ద్వారా మనకి, మన పిల్లలకి, మన కుటుంబాలకి, మన పరిచర్లకి, మన సంఘాలకి, మన సేవకులకి దేనికి విరోధంగా రూపింపబడిన ఆయుధం మంత్ర విద్యాత్మల ద్వారా వ్యతిరేకంగా వేసిన వలలేవి కూడా పన్నవో, ఆ వరదైలవో, ఆ వాయిదాలని విరగొట్టబడుతున్నాయి, విరగొట్టబడుతున్నాయి. రాత్రి విరగొట్టబడే. హల్లెలూయా. దేవుడు ఆ విధంగా వాటిని నిర్మూలన చేసినాడు. ఎవరినో వాటిలో సంచరింపకుండా అది పూర్తిగా పాడేలాగా దేవుడు చేస్తానంట. మంత్ర విద్యాత్మల ద్వారా దేవుని ప్రజల్లో ఏ విధమైనటువంటి వ్యతిరేకతలకి చోటు లేకుండా, ఎవరు కూడా వారి ఆ మంత్ర విద్యాత్మల వలలో పడకుండా ఆ మంత్ర విద్య ప్రయోగాలని పూర్తిగా పాడైపోయేలాగా, నాశనం అయిపోయేలాగా చేసి నడిపిస్తున్నాడు ఈ రాత్రి కాల సమయంలో. సంపూర్ణమైన విడుదల, పరిపూర్ణమైన విడుదలను మనం చూస్తున్నాం. ఈ విధంగా దేవుడు విడుదల ఇచ్చి నడిపిస్తున్నాడు. 32వ అధ్యాయం 15 హెస్కేల్ గ్రంథం 32:15 మనం చదివిన విధంగా వాటిని దేవుడు పూర్తిగా నిస్సత్తు చేసి నడిపిస్తున్నాడు, నిర్వీర్యం చేసి నడిపిస్తున్నాడు, నాశనం చేసి నడిపిస్తున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్తాం. హల్లెలూయా. హెస్కేల్ గ్రంథంలో మనం చదివిన విధంగా నేను ఐగుప్తు దేశమును పాడు చేసి 35:7 చదివి 35:7 వచ్చువారును పోవారును లేకుండా అందరినీ నిర్మూలన చేసి సేయీరు పర్వతమును పాడుగాను నిర్జనముగాను చేయుదును. మంత్ర విద్యాత్మలది ఎక్కడి నుంచి ఏ విధంగా వచ్చేవారు పోయేవారి ద్వారా ఏ రకంగా కుటుంబాలకు వెళ్తున్నాయో, ఏ రకంగా కుటుంబాలు బయటకు వస్తున్నాయో ఈ రాత్రి యేసుక్రీస్తు నామములో యేసుక్రీస్తు రక్తంలో యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా పూర్తిగా నాశనం చేయబడుతున్నాయి. హల్లెలూయా. ఈ వలలన్నీ నాశనం చేయబడుతున్నాయి. ఈ వలలన్నీ హల్లెలూయా ఏ రూపంలో దాడి చేస్తున్నా దేవుడు వీటి నుండి పూర్తిగా సమూల ధ్వంసం చేస్తున్నాడు. పూర్తిగా యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం చదువు. 3వ అధ్యాయం 19 ఐగుప్తీయులను యోదోమీయులను యూదా వారి మీద బలాత్కారం చేసి తమ తమ దేశంలో నిర్దోషులకు వారికి ప్రాణహాని కలుగజేసిరి కనుక ఐగుప్తు దేశము పాడగును, ఏదోం దేశం నిర్జనమని ఎడారిగా ఉన్నది. ఈ మంత్ర విద్య ఆత్మలు దేవుని ప్రజలకు ఎందుకు వలలేస్తాయంటే వారు ఏదో దోషం చేసినందుకు కాదు, నిర్దోషులుగా ఉన్న వాళ్ళని పట్టుకోవడానికి. సాతానికి కావాల్సింది కూడా నిర్దోషులే. మంత్ర విద్య ప్రయోగాలు కూడా ఏ దోషం చేయని ప్రజల మీదకి, దేవుని ప్రజల మీదకి దాడి చేసి వారి జీవితాన్ని నాశనం చేయాలని వాటి టార్గెట్. బట్ ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు, నిర్దోషులైన వారి ప్రాణం తీయడానికి చూస్తున్నటువంటి మంత్ర విద్య ఆత్మల క్రియలని ఎక్కడెక్కడ ఎవరెవరి జీవితాల్లో దాడి చేస్తున్నప్పటికీ కూడా యేసుక్రీస్తు నామములో యేసుక్రీస్తు రక్తంలో యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా సమూల ధ్వంసం చేయబడింది కాక ఆమేన్. దేవుడే చెబుతున్నాడు, నిర్దోషుల జోలికి పోకూడదు, నీతిమంతుల జోలికి పోకూడదు. దేవుని సన్నిధిలో దేవుని ఆత్మతో, దేవుని వాక్యముతో, దేవుని యొక్క ఆ స్వభావంతో నడిచే వాళ్ళ జోలికి పోకూడదు. హల్లెలూయా. మంత్ర విద్య ఆత్మలో ఇటువంటి ప్రజల జోలికి వెళ్ళడానికి, నాశనం చేయడానికి అనేక రకాల వలలు పనుతూ ఉంటాయి. ఈరోజు ప్రపంచంలో అనేక మంది జీవితాల్లో ఈ రకమైన దాడి విపరీతంగా చెలరేగుతుంది. నిర్దోషుల జోలికి పోవడం, వారి జీవితాల మీద దాడి చేయడం, అనేక రకాల ఉచ్చును పడడం, అనేక రకాలుగా వారిని లాగివేయడానికి చూడడం. అంటే చూడండి, దోషులుగా ఉన్న వాళ్ళ జోలికి ఈ మంత్ర విద్య ఆత్మలు అవసరం లేదు. అసలు మంత్ర విద్యే దోషం, మంత్ర విద్యే దోషపూరితమైంది. సో ఈ మంత్ర విద్య ప్రయోగాలు దోషులుగా ఉన్న వాళ్ళ మీదకి వెళ్ళం, నిర్దోషులుగా ఉన్న వాళ్ళకి ఆ వలలు వేసేది ఆ మంత్ర విద్య ఆత్మ. ఆ నిర్దోషులను చిక్కించుకుని వారిని ఎలాగైనా నాశనం చేయాలనేది
వారిని ఎలాగైనా దేవునికి దూరం చేయాలనేది, దేవుడు వారి కొరకు ఉంచినటువంటి ఆశీర్వాదాలను స్వతంత్రించుకోనికుండా, దేవుడు వారి ఏడల కలిగి ఉన్న ప్రణాళికలు నెరవేర్చబడకుండా ఈ వలల్లో వారిని చిక్కించుకుని, బోయవాడు ఎలాగైతే వలను చిక్కించుకున్న తర్వాత దాన్ని తినివేయడానికి, నాశనం చేయడానికి చూస్తాడో, ఈ మంత్ర విద్య ఆత్మలు కూడా దేవుని ప్రజల్ని అలా వలలో చిక్కించుకున్న తర్వాత వారి జీవితాన్ని పూర్తిగా పతనానికి, నాశనానికి నడిపించడానికి కుయుక్తులు పన్నుతూ ఉంటాయి, కుతంత్రాలు పన్నుతూ ఉంటాయి. ఇది ఈ సత్యం తెలిసిన తర్వాత మనం ఆ శత్రు కాడిని విరగొట్టడానికి, ఆ శత్రు క్రియలను లయపరచడానికి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా ఈ మంత్ర విద్య ఆత్మల వలలని యేసు నామములో నాశనం చేయబడును గాక, నిర్మూలన చేయబడును గాక. దేవుడు చేస్తానన్న రీతిలో ఆ నిర్మూలన జరుగును గాక. అలాగే మనం ఇంకో మాటను మనం దేవుడు ఎలా నిర్మూలన చేస్తానంటున్నాడని నహూము 2వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. నహూము గ్రంథంలో 2వ అధ్యాయంలో 10వ వచనం చదువుదాం. ఎలా నాశనం చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడండి. అది వట్టిదిగాను, శూన్యంగాను, పాడుగాను అగుచున్నది. జనుల హృదయము కరిగిపోవచ్చున్నది, మోకాళ్ళు వణుకుచున్నవి, అందరి నడుములు బహుగా నొచ్చుచున్నవి, అందరి ముఖములు తెల్లబోచున్నాయి. ఎవరిలో అయితే మంత్ర విద్య ఆత్మలు ఒక వ్యక్తి మీద దాడి చేస్తాయో రకరకాల బలహీనతలు కలిగిస్తాయి. ఎడతెగని కడుపుల నొప్పులు, చేతబడి చెల్లంగి మంత్రి శక్తి ప్రభావాలు ఉన్నవాళ్ళు, ఎడతెగని కడుపుల నొప్పులు, ఎడతెగని తలనొప్పులు, ఎడతెగని ఒళ్ళు నొప్పులు, హల్లెలూయా. అలాగే ఎడతెగకుండా వారి నడుములు నొప్పులు, ఎడతెగకుండా మోకాళ్ళు వనకడాలు, ఎడతెగకుండా వాళ్ళ ముఖాలు తెల్లబారడం, ఇవన్నీ కూడా ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా ఒక దేవుని బిడ్డ జీవితంలో దాడి చేసినప్పుడు వాళ్ళు ఉట్టిగా అయిపోయేలాగా, అంటే ఏమి చేయలేని ఒక నిస్సహాయాలు అయిపోయేలాగా, పూర్తిగా బలహీనలు అయిపోయేలా చేస్తే ఈ మంత్ర విద్య ఆత్మ. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఈ విధమైన దాడి ఎవరి శరీరాల్లో జరుగుతున్నా ఈ రాత్రి కాల సమయంలో ఇటువంటి దాడి గుండా శత్రువు ఎవరిని తీసుకువెళ్తున్నా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా ఆ ఒట్టిదిగా శూన్యంగా చేస్తున్న బలవంతుని క్రియలు ఇప్పుడే మంత్ర విద్య ఆత్మల క్రియలని లయపరచబడును గాక. వాటి వలలని యేసు నామములో తెంచివేయబడును గాక. దేవుని అగ్ని చేత కాల్చివేయబడును గాక. దేవుడు మాట్లాడుతున్న మాట ప్రకటన వాటి క్రియలు పూర్తిగా నిస్సత్తు నిర్వీర్యం ఎవరెవరి జీవితాలు ఇప్పుడు భయంకరమైన తలనొప్పుల చేత, భయంకరమైన కడుపు నొప్పుల చేత, చేతబడి చెల్లని మాదిరి శక్తి ప్రభావాల ద్వారా నడుములు, భయంకరమైన నడుము నొప్పుల చేత కాళ్ళు ఉనికిపోయేలా చేస్తున్న బలవంతుడి క్రియలని కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా పూర్తిగా ధ్వంసం చేయబడింది కాక. థ్యాంక్ యూ జీసస్. ఈరోజు దేవుడు గొప్ప విడుదల ఇస్తున్నాడు ఈ మంత్ర విద్య ఆత్మల దాడి నుండి. ఎవరి జీవితాలు ఇవి ఏలుబడి చేయకుండా పూర్తిగా విడుదల ఇస్తున్నాడు. సమూల నిర్మూలన చేయబడుతున్నాయి ఈరోజు శరీర బలహీనతలు ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా ఎవరెవరి జీవితాలు పూర్తిగా నిస్సత్తువులు అయిపోయేలా చేస్తున్నాయి. శరీరంలో ఉన్న బలమంతా తీసివేయబడి శరీరంలో ఉన్నటువంటి థ్యాంక్ యూ లార్డ్ స్ట్రెంత్ అంతా కోల్పోయేలా చేస్తున్న బలవంతుడి క్రియలు, మంత్ర విద్య ఆత్మల క్రియలు, శరీరాన్ని నాశనం చేయాలని వేసిన వలలు, ప్రాణాత్మ దేహం మీద నాశనం చేయాలని వేసిన దుష్టుని యొక్క మంత్ర విద్య ఆత్మ వలలు, నడుము భాగాలు పనిచేయకుండా వేసిన మంత్ర విద్య ఆత్మ వలలు, కడుపు భాగాల్లో దాడి చేసిన మంత్ర విద్య ఆత్మ వలలు, థ్యాంక్ యూ లార్డ్ తల భాగాల్లో దాడి చేసిన చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి మంత్ర విద్య ఆత్మ వలలు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఇప్పుడే అరికాల మీద నడినెత్తి వరకు ఏ మంత్ర విద్య ఆత్మల ద్వారా శరీరాన్ని మోకాళ్ళని వణికిపోయేలా చేసిన మంత్ర విద్య ఆత్మ బలవంతుడి క్రియలు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా దుష్టుని యొక్క అగ్ని బాణాలు అన్ని కూడా చలర్చివేయబడును గాక. వాని వలలన్నీ కూడా దేవుని అగ్ని చేత కాల్చబడును గాక. ఈ రాత్రి కాలంలో గొప్ప విడుదల కార్యాన్ని దేవుని ప్రజల్లో ఏ మంత్ర విద్య ఆత్మల ద్వారా దాడి చేయబడుతున్నా అయ్యా, పిల్లల జీవితాల్లో సరైన చదువులు చదవనీయకుండా ఆర్థిక పరిస్థితుల రూపంలో ఈ మంత్ర విద్య ఆత్మలు వేసినటువంటి బలలు ఏ పిల్లల జీవితాలకి, భవిష్యత్తుకి, చదువులకి ఆటంకంగా ఉన్నాయో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా నాశనం చేయబడును గాక. థ్యాంక్ యూ లార్డ్. అయ్యా, ఈ మంత్ర విద్య ఆత్మల వలలు భార్య భర్తల జీవితాల్లో జతపరచబడినకుండా విచ్ఛిన్నం చేస్తూ విడిపోయేలా చేస్తున్నా బలవంతుడి క్రియలను ఎక్కడ ఏలుబడి చేస్తున్నా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా నాశనం చేయబడిన గాక. ఈ యొక్క మంత్ర విద్య ఆత్మ వలలు యవనస్తుల జీవితాల్లో భయంకరమైన పాపాలు చిక్కుపడేలా చేస్తూ వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నట్టు చేసే ఆ బలవంతుడి క్రియలను నిర్దోషులైనటువంటి ప్రజలను దోషులుగా చేస్తున్న బలవంతుడి క్రియలను కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా వారి క్రియలు, వారి వలలు తెంచివేయబడును గాక. థ్యాంక్ యూ లార్డ్. ఎక్కడైతే ఈ మంత్ర విద్య ఆత్మల వలలు థ్యాంక్ యూ జీసస్ సేవకులలో, అయా పరిచర్యలో, విశ్వాసుల జీవితాల్లో, వారి కుటుంబాల్లో, వారి పిల్లల జీవితాల్లో, ఆత్మీయ ఎదుగుదలలో వేసినటువంటి వలలు ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా కృంగిపోయేలా చేస్తున్న వలలు క్రియలని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా సమూల ధ్వంసం చేయబడును గాక. థ్యాంక్ యూ జీసస్.
ఈ యొక్క రాత్రి కాల మంత్రి విద్య ఆత్మల క్రియలు అయ్యా ఎవరెవరి కుటుంబాల్లో నా తండ్రి రోగాల రూపంలో, వ్యాధులు, దీర్ఘకాల వ్యాధుల రూపంలో, అధికారం ముందు నడినెత్తి వరకు శరీర భాగాల్ని కృషించిపోయేలా చేస్తూ, శూన్యమైపోయేలా చేస్తూ, నిర్వీర్యం అయిపోయేలా చేస్తూ ఈ మంత్రి విద్య ఆత్మలు దాడి చేస్తున్నాయి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా వాని క్రియలని నిస్సార్థం చేయబడిన కాక, నిర్వీర్యం చేయబడిన కాక. థ్యాంక్ యూ లార్డ్. ఈ మంత్రి విద్య ఆత్మల క్రియలు చేతబడి చలంగి మాదిరి శక్తి ప్రభావం శరీరంలో ఉన్న బలానంతా లాగివేస్తూ హరిస్తూ అయా ఎందుకు పనికి రానటువంటి వారిగా, ఎందుకు ఏ పని చేయలేనటువంటి వారిగా బలహీనలు చేస్తున్న మంత్రి విద్య ఆత్మల వలలని కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామమున, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా నిస్సార్థం చేయబడిన కాక, నిర్వీర్యం చేయబడిన కాక. థ్యాంక్ యూ జీసస్. ఈ మంత్రి విద్య ఆత్మల వలలు వ్యాపారాల మీద సరైన అభివృద్ధి లేకుండా, ఉద్యోగాల మీద సరైనటువంటి ఉద్యోగాలు లేకుండా ఎవరెవరి జీవితాల్లో దాడి చేస్తున్నాయో అయా ఈ మంత్రి విద్య ఆత్మల క్రియలని కూడా, ఈ మంత్రి విద్య ఆత్మల వలలని కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామమున, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా వారి క్రియలని నాశనం చేయబడిన గాక. ఇప్పుడే విడుదల, యేసుక్రీస్తు నామములో విడుదల, యేసుక్రీస్తు రక్తంలో విడుదల, పరిశుద్ధాత్మ దేవ ఇప్పుడే గొప్ప విడుదల మీరు ఇచ్చి నడిపిస్తున్నందరికీ స్తోత్రం. ప్రజల జీవితంలో ఉన్న బంధకాలని మీరు తెచ్చి వేసినందరికీ లెక్కించలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామప్ప. ఇప్పుడే నాయన ఈ మంత్రి విద్య ఆత్మల ద్వారా మానవ జీవితాల్లోకి వేయబడిన వలలు ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, కుటుంబ పరంగా, బిడ్డల పరంగా, వివాహాల పరంగా, చదువుల పరంగా, గర్భఫలాల పరంగా దేశాల, రాష్ట్రాల, జిల్లాల, పట్టణాల, నగరాల, గ్రామాల్లో, పల్లెల్లో, కుటుంబాల్లో, సంఘాల్లో, సావుకుల్లో, విశ్వాసంలో, యవనస్తుల్లో, భార్యాభర్తల జీవితాలు ఎక్కడ ఏర్పాటు చేస్తున్నా నజరేయుడైన యేసుక్రీస్తు నామమున, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా నాశనం చేయబడిన కాక, నిర్వీర్యం చేయబడిన కాక. వారి బలిపీఠాలు పగలగొట్టి విర్రగొట్టి నాశనం చేస్తున్నాయి. ఎక్కడైతే ఈ మంత్రి విద్య ఆత్మల ప్రభా రాకల మందరుగుల బదరిగిల బరబరి శిఖదరిగిల మందరుగుల బరదరిగిల రీకల బరబరదరిగిల బరబర ఈ వలలు అయ్యా ఏ విధంగా నా తండ్రి దుష్టుడు నాశనం చేయడానికి, నాశనంలో నడిపించడానికి ఎక్కడ ఏ ప్రదేశాల్లో నీ వేస్తున్నా ఇప్పుడే ఆ వలలో వాడు యేసుక్రీస్తు నామమున, యేసుక్రీస్తు రక్తం చేత చిక్కుకొనను కాక. థ్యాంక్ యూ లార్డ్. తాను పన్నిన వలలో, తాను వేసిన కొండలో వాడి చిక్కుకొనను కాక నజరేయుడైన యేసు నామములో. అయ్యా దేవుని ప్రజల జీవితాల్లో, దేవుని సాగుల జీవితాల్లో ఈ రాత్రి కాల సమయంలో మంత్రి విద్య ఆత్మల ద్వారా వేసిన వలలన్నింటిలో విడుదల కలుగుని కాక. ఆ దేవుని అగ్ని చేత వలలని, శత్రువు వలలని కూడా మంత్రి విద్య ఆత్మ వలలని కూడా కాల్చివేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. కాల్చివేయబడిన కాక ఆ మంత్రి విద్య ఆత్మ వలలని ప్రపంచవ్యాప్తంగా ఖండించి దేవుని ప్రజలకు విరోధంగా వేస్తున్న మంత్రి విద్య ఆత్మ వలలని కూడా కాల్చివేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. యేసునామమున కాల్చివేస్తున్నామయ్యా. మీరు మాకు ఇచ్చిన పితృ శ్వాసాల మీద అయా ఈ యొక్క మంత్రి విద్య ఆత్మల వలలు చేజిక్కించుకోకుండా, స్వతంత్రించుకోకుండా, స్వాధీనపరచుకోకుండా చేస్తున్న మంత్రి విద్య ఆత్మల క్రియలని కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామమున, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా నాశనం చేయబడిన కాక. యేసు నామములో ఇప్పుడే కాల్చి వాటి క్రియలని నాశనం చేయబడిన కాక, వాడి కీర్తులని నాశనం చేయబడిన కాక, వాడి పనిన వలలో వాడి చిక్కుకును కాక. థ్యాంక్ యూ లార్డ్. మంత్రి విద్య ఆత్మల ప్రయోగాలు దుర్మార్గపు ఆలోచన చేత, దుష్టత్వపు తలంపుల చేత, దుర్వినియోగపరిచేటటువంటి ప్రతి కుతంత్రాపు కుయుక్తుల చేత దేవుని ప్రజల మీద ఎక్కడ దాడి చేస్తున్న ఆత్మీయ, శారీరక, మానసిక, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా, సంఘపరంగా నజరేయుడైన యేసుక్రీస్తు నామమున, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా సమూల ధ్వంసం చేయబడిన కాక. తండ్రి నీ స్తోత్రం. అయ్యా నువ్వు ఇచ్చిన పరిచర్యని నాయన నిర్వీర్యంగా నిర్విరామకంగా థ్యాంక్ యూ లార్డ్. అయ్యా నువ్వు ఇచ్చిన రీతిలో నాయన స్వాతంత్ర్యంగా చేయనీయకుండా అనేక రకాల థ్యాంక్ యూ లార్డ్, అనేక రకాల ఉచ్చులు, అనేక రకాల వేటగాడి వలలు ఎక్కడెక్కడ వేయబడి ఉన్నాయి మంత్రి విద్య ఆత్మల ద్వారా పరిచర్యలో నాయన మీరు ఇచ్చినటువంటి వాటిని స్వతంత్రించుకొని ఇక్కడ ఆత్మను స్వతంత్రించుకొని ఇక్కడ ఉచ్చులు ఎక్కడైతే వలలు వేసేనాడు, ఏ ప్రాంతాలు వేసేనాడు, ఏ గ్రామాలు, పట్టణాలు, నగరాలు, దేశాలు, మండలాలు, జిల్లాలు వేసిన రాష్ట్రాల్లో నజరేయుడైన యేసుక్రీస్తు నామమున, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా సమూల ధ్వంసం చేయబడింది కాక. థ్యాంక్ యూ లార్డ్. అయ్యే మంత్రి విద్య ఆత్మల ద్వారా వేయబడినటువంటి వాళ్ళు మా సరిహద్దులు, మా పొలిమార్లు విడిచిపెట్టి అరణ్యాల గడాలకి పొమ్మని నజరేయుడైన యేసు నామములో భారద్రోగుడు, నజరేయుడైన యేసు రక్తంలో భారద్రోగుడు, నజరేయుడైన యేసుక్రీస్తు వాక్యం ద్వారా భారద్రోగుతున్నాను. థ్యాంక్ యూ లార్డ్. తూరుకి ఏ విధమైన గతి పట్టిందో అటువంటి గతి మంత్రి విద్య ఆత్మ ప్రయోగాలు చేసే వారికి రాత్రి కాల సమయంలో ఇప్పుడే యేసు నామములో వారి భూమిని నిడారముగా, నిర్వీర్యముగా థ్యాంక్ యూ లార్డ్, నిర్మానుష్యంగా, శూన్యంగా మీరు చేసినందుకే, మీరు మా పక్షాన్ని యుద్ధం చేసి నడిపిస్తున్నందుకే స్తోత్రం. శత్రుగిరిని పూర్తిగా లయపరిచినందుకే స్తోత్రం. అవి తిరిగి మా జీవితాలకి, మా కుటుంబాలకి, బిడ్డల జీవితాలకి, పరిస్థితులకి, పరిచర్లకి, సేవా జీవితం, ప్రాణాత్మ దేవాలకి పోయి ఎక్కడికి రాకుండా యేసుక్రీస్తు రక్తం చేత, గొర్రెపిల్ల రక్తం చేత, కలువరి శిలువ రక్తం చేత, జయించిన రక్తం చేత కంచె వేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. దగ్గర
జకర్యా 2:5 ప్రకారం అగ్నికి ఇచ్చిన ప్రాకారంగా విడుదల చేస్తున్నా. మీరు ఇచ్చిన ప్రతి ఈవుల చుట్టూ ప్రభా, అలాగే పరలోక సైన్య సమూహాన్ని కావలి దూతలను విడుదల చేస్తున్నా. ఈ మంత్రి విద్య ఆత్మ వలలు పూర్తిగా నాశనం చేసి కాల్చివేసినందుకు లెక్కించలేని కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తూ ఈ ఆత్మీయ ప్రార్థన ద్వారా సకల ఘనత మహిమ ప్రభావం నీకు మాత్రమే చెల్లిస్తూ మాకు ఇచ్చిన విజయాన్ని బట్టి నీకు కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తూ సకల ఘనత మహిమ ప్రభావం నీకు మాత్రమే చెల్లిస్తూ ప్రతి ఒక్క బిడ్డను కూడా నదులను యేసుక్రీస్తున్నాము ఆశీర్వదిస్తూ దీవిస్తున్నాము తండ్రి. ఆమె ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడి ఉన్నారని దేవునామాన్ని మహిమపరుస్తున్నాం. మీరు కనుక ఈ పరిచయం ద్వారా ఆశీర్వదించబడి ఉంటే దయచేసి సపోర్ట్ చేయండి, హెల్ప్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబర్ ఇవ్వబడి ఉంది. మీ ప్రార్థన అవసరం ఆ ఫోన్ నెంబర్ సంప్రదించండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్.